గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్ ఆర్ వైట్. ఈ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి హృదయాలను కలిచివేసేటువంటి అలాగే కాంట్రవర్షియల్ అయినటువంటి ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు వాళ్ళ రిపోర్ట్లో ప్రతి 4 ప్రెగ్నెన్సీస్లో గర్భంగా ఉన్నటువంటి వాళ్ళలో ఒకరు అబార్షన్ చేసుకుంటా ఉన్నారంట ప్రపంచంలో. చాలా భయంకరమైనటువంటి సంఖ్య వాళ్ళ స్టాటిస్టిక్స్లో చెప్తారు. అయితే అబార్షన్స్ లేక గర్భస్రావం ఇవి ఎంతవరకు క్రైస్తవులంగా మనం ఎస్ అనాలి, ఎప్పుడు నో అనాలి, ఎప్పుడు ఎస్ అనాలి అనేటువంటి విషయం డిస్కస్ చేయబోతా ఉన్నాం. భారతదేశంలో సెప్టెంబర్ 30వ తారీఖు ఒక ప్రత్యేకమైన తీర్పు వెలువడింది. అది కూడా స్త్రీకి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రాన్ని ఇస్తూ తీర్పు వెలువడింది. అయితే దాని యొక్క రిపర్కషన్స్ ఏంటి, ఇంప్లికేషన్స్ ఏంటి అనేటువంటి విషయాలను కూడా మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఈరోజు మనతో లైవ్లో డిస్కస్ చేయడానికి వీ హ్యావ్ వండర్ఫుల్ ప్యానల్. లెట్ మీ వెల్కమ్ ఆల్ ద ప్యానలిస్ట్. లెట్స్ వెల్కమ్ అవర్ డియర్ బ్రదర్ సుధాకర్ అన్న, రెవరెండ్ సుధాకర్ మొండితోక గారు, డైరెక్టర్ హిత. వెల్కమ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. Johnny, nice to be with you and the other panelists. Also let me welcome Shanta Kumari akka, Shanta Kumari Monditoka garu. Good evening akka. Thank you. ఈరోజు ప్రత్యేకంగా డాక్టర్ పెట్రీషియా సాల్మన్ గారు మన మధ్యలో ఉన్నారు. లెట్స్ వెల్కమ్ డాక్టర్ పెట్రీషియా గారు. షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్ and a missionary doctor, so it's a great joy to have you, sister. Thank you for joining. Thank you for inviting. Alage we have our dear brother Starlin Maitri from Assam, all the way from Assam, joining us through internet. Thank you, Starlin. Yeah, మీ మైక్ పనిచేస్తుందా? Yeah. Wonderful. Thank you. Thank you. Could hear you, Dr. Starlin. Thank you for joining. Thank you. ఈరోజు చాలా కఠినమైనటువంటి టాపిక్ అని కూడా ఒక రకంగా చెప్పొచ్చు. ఎందుకు అనంటే చాలామందికి ఉన్నటువంటి ప్రశ్న ఇది. గర్భంలో ఉన్నటువంటి శిశువుని లేక ఫీటస్ని అబార్ట్ చేయడము ఎంతవరకు ఎథికల్ అనేటువంటి విషయం ఈరోజు డిస్కస్ చేయబోతా ఉన్నాం. దానికి ఉన్నటువంటి లిమిటేషన్స్ ఏంటి, ఎలాంటి కండిషన్స్లో ఎలాంటి రీజన్స్తో వీటిని అంగీకరిస్తారు అనేటువంటి విషయాన్ని ఆలోచిద్దాం. అన్నిటికన్నా ముందు ఆ మాటకు అసలు నిర్వచనం తెలుసుకుందాం. వాట్ ఈజ్ ఎథికల్, వాట్ ఈజ్ మోరల్, వాట్ ఈజ్ లీగల్ అండ్ వాట్ ఈజ్ స్పిరిచువల్. ఈ 4 మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటివి. ఎందుకు అనంటే ఇది లీగల్, ఇది చట్టం చేశారు కాబట్టి ఇది స్పిరిచువల్గా మనం అంగీకరించవచ్చా, లేక ఎథికల్గా అంగీకరించవచ్చా, లేక మోరల్గా అంగీకరించవచ్చా, వీటికి ఉన్నటువంటి డిఫరెన్సియేషన్స్ ఏంటి అని చాలా క్లుప్తంగా ఈరోజు డిస్కషన్ చాలా క్లుప్తంగా, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, చాలా ఫోకస్డ్గా, చాలా క్రిస్ప్గా ఉండబోతా ఉంది. సో లెట్ మీ ఇన్వైట్ సుధాకర్ మొండితోక గారు టు వాట్స్ హ్యాపెనింగ్. Yeah, I'm sorry. Little noise is coming from somewhere. ఎవరిదో ఒక మైక్. లెట్ మీ మ్యూట్ దోస్. మీరు ప్యానలిస్టులందరికీ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి మీరు మాట్లాడినప్పుడు మ్యూట్ చేయండి. వండర్ఫుల్, థ్యాంక్ యూ. యా, లెట్ మీ ఆస్క్ సుధాకర్ అన్న ఈజ్ అ ఫిలాసఫర్ అండ్ ఎథిక్స్ పైన ప్రత్యేకమైనటువంటి కోర్స్ చేసినటువంటి వాళ్ళు. కాబట్టి లెట్స్ ఇన్వైట్ సుధాకర్ అన్న. ఓవర్ టు యు. వెల్, ఒక ఫండమెంటల్ డిస్టింక్షన్ ముందే చేయాలి అని నేను భావిస్తున్నాను జానీ. చాలాసార్లు లీగాలిటీ అండ్ మొరాలిటీ అంటే దేశం యొక్క చట్టం ప్రకారం రైట్ అయినది తప్పనిసరిగా నీతి శాస్త్రంలో moral
ఎథికల్ స్టడీస్లో రైట్ అవుతుందా, అవ్వాల్సిన ఆవశ్యకత ఉందా అనేది చాలా అందరికీ అర్థం అవ్వాల్సిన విషయం. దాని మీద చాలా కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది. అయితే చరిత్రలో మనం చాలాసార్లు ఈ సన్నివేశాన్ని ఎదుర్కొన్నాం. ఈజ్ లీగాలిటీ ద సేమ్ యాజ్ మొరాలిటీ, ఓర్ ఈజ్ దేర్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ లీగాలిటీ అండ్ మొరాలిటీ? సో దేశం యొక్క లా ఆఫ్ ద ల్యాండ్కును, ఇంకొక రకంగా చెప్పాలంటే లా ఆఫ్ ద లార్డ్, ప్రభు చెప్పిన మాటకు వ్యతిరేకం ఉండడం, అవి పరస్పరం వ్యతిరేకంగా ఉండడం వీలేనా అనేది. సో నేను చేసిన స్టడీని బట్టి అది ఫిలసాఫికల్గా, లీగల్గా, హిస్టారికల్గా, అలాగే బిబ్లికల్గా స్టడీ చేసిన దాన్ని బట్టి ఏం తెలుస్తుంది అని అంటే, ఒక ప్రక్కన బైబిల్ లా ఆఫ్ ద ల్యాండ్కు మీరు ఒబే అవ్వండి అని రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఇంకా వేరు వేరు వాక్య భాగాలలో విస్పష్టంగా బోధిస్తుంది క్రైస్తవులకు. అయితే ఇంకొక ప్రక్క ఒకవేళ లా ఆఫ్ ద ల్యాండ్, లా ఆఫ్ ద లార్డ్ మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే ఏం చేయాలి అనే దానిని కూడా మనం తెలుసుకోవడానికి రియల్ హిస్టారికల్, రియల్ లైఫ్ ఇన్స్టాన్సెస్ ఉన్నాయి. తరువాత బోధన కూడా ఉంది. సో చరిత్రను బట్టి ముందు ఒక మాట చెప్పాలి ఏంటంటే, లీగల్గా ఉన్నది అంటే దేశం యొక్క లా ప్రకారం చేయాల్సిందే, అలా చేయడం మంచిదే అని ఉన్నప్పటికీ అది నైతిక శాస్త్రం ప్రకారం, మోరల్ ఎనాలిసిస్ ప్రకారం కరెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఉదాహరణకి 2వ ప్రపంచ యుద్ధం టైంలో మరి అడాల్ఫ్ హిట్లర్ జర్మనీలో అబ్సల్యూట్ పవర్ని క్యాప్చర్ చేసి వాళ్ళ పార్లమెంట్లో కొన్ని లాస్ ఇంట్రడ్యూస్ చేసి పాస్ చేయించారు. వాటిల్లో ఒకటి ఏమిటి అని అంటే, ఆ యొక్క కాన్సన్ట్రేషన్ క్యాంప్స్లో ఉన్న వారి మీద ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ అయినా వైద్యులు చేయొచ్చు. అది మనుషులకు ఎంత నొప్పిని కలిగించినా, అవమానాన్ని కలిగించినా, ఏం కలిగించినా చంపొచ్చు, లేకపోతే వాళ్ళ మీద వాళ్ళు బ్రతికుండగానే ఎక్స్పెరిమెంట్స్ చేయొచ్చు. సో ద లా వాజ్ పాస్డ్. సో ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో అలాంటి భయంకరమైనటువంటి టార్చరస్ ఎక్స్పెరిమెంట్స్ లైవ్ పీపుల్ మీద చేసినటువంటి డాక్టర్స్ని ట్రై చేస్తున్నారు. ఆ టైంలో ఆ డాక్టర్స్ ఫైనల్గా వాళ్ళ డిఫెన్స్లో ఏం చెప్పుకున్నారంటే, వీ వర్ లీగలీ రైట్, వీ ఓన్లీ డిడ్ వాట్ ద లా ఆఫ్ ద ల్యాండ్ సెడ్ వాజ్ అవర్ డ్యూటీ. మీరు ఇలా చేయడం దేశం యొక్క చట్టం ప్రకారం మీ బాధ్యత అని ఏదైతే చెప్పబడిందో అదే చేశామండి అని జడ్జి ముందు వాదన పెట్టారు. అప్పుడు జడ్జి ఒక రకమైన ఫ్రస్ట్రేషన్తో ఇలా అన్నారు, బట్ జెంటల్మెన్, ఈజంట్ దేర్ అ లా అబౌవ్ ద లా ఆఫ్ ద ల్యాండ్? మీ దేశ చట్టానికి మించినటువంటి లా ఏమీ లేదా ఇక్కడ అని ప్రశ్నించారు. సో అలాంటి పరిస్థితులలో డెఫినెట్గా లా చెప్పింది కాబట్టి మేము చేశాము అని అంటే లా ఆఫ్ ద లార్డ్ ఒప్పుకోదు. అది 2 విధాలుగా వస్తుంది. ఒకటి ద లా ఆఫ్ కాన్షియన్స్, ప్రతి మనుషుని అంతరంగములో ఒక మనస్సాక్షి అనేది దేవుడు పెట్టాడు. దాన్ని బైబిల్ ఏమంటుందంటే ద లా ఆఫ్ ద లార్డ్ రిటన్ ఆన్ హ్యూమన్ హార్ట్స్. మానవ హృదయాల మీద వ్రాయబడిన దేవుని చట్టం, శాసనం, అదే మనస్సాక్షి అంటారు. ఆ స్థాయి. ఆ తర్వాత లేఖనాల్లో స్పష్టంగా ఉన్న విషయాలను బట్టి చరిత్రాత్మకంగా వాళ్ళది తప్పు అని ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్లో స్థాపించడం జరిగింది. సో కాబట్టి వాట్ ఈజ్ లీగల్ నీడ్ నాట్ బి ఆల్వేస్ మోరల్. మోరల్ అండ్ ఎథికల్ అనే వాటిపైన కూడా ఏమైనా తేడా ఉందంటారా? టెక్నికల్గా చూస్తే ఎథిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీ. ఎస్. And it deals with the analysis of moral choices and actions we make. Yeah. So నైతిక శాస్త్రము, నీతి శాస్త్రము అనేది ఫిలాసఫీలో ఒక ముఖ్యమైనటువంటి శాఖ. వండర్ఫుల్. అందులో మేము ఏం చేస్తాము అని అంటే, ఏది సరి అయినది, ఏది సరి అయినది కాదు, ఏది న్యాయం, ఏది అన్యాయం, ఏది క్రమం, ఏది అక్రమం,
ఏది జస్టిస్, ఏది ఇంజస్టిస్ ఓకే. అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నమే ఎథిక్స్. ఎస్. ఇంకొంచెం ఈ సిచ్యువేషన్ గురించి కొంచెం ఆలోచిద్దాం. ఎందుకు ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి గుండా లోకం వెళ్తూ ఉంది అనేటువంటిది ఆలోచిద్దాం. లెట్ మీ ఆస్క్ శాంతక్క, అక్క, అసలు ఈ అబార్షన్స్ అనేటివి ఎందుకు జరుగుతాయంటారు? వై డూ పీపుల్ గో ఫర్ అబార్షన్స్? ఒక్క నిమిషం, నేను మిమ్మల్ని అన్మ్యూట్ చేస్తాను. యా, గో అహెడ్ ప్లీజ్. ఈవేళ యాక్చువల్ గా అబార్షన్ వద్దు లేక కద్దు అనే దాని మీద మనం 4 యాంగిల్స్ లో నుంచి చూడబోతున్నాము. మెడికల్ గా చూస్తున్నాము, సైకలాజికల్ గా చూస్తున్నాము, ఫిలసాఫికల్ గా చూస్తున్నాము, థియలాజికల్ గా చూస్తున్నాము. నేను అంటే థియలాజికల్ గాను బిబ్లికల్ గాను దీని మీద కొంచెం లైట్ త్రో చేయాలని అనుకుంటా ఉన్నాను జానీ. అసలు అబార్షన్స్ అనేవి ఎందుకు జరుగుతాయి? వెల్, అబార్షన్ అనేది జరగటానికంటే ముందు అసలు గర్భంలో ఉన్నటువంటి శిశువు గురించినటువంటి అవగాహన, లైఫ్కి అసలు సోర్స్ ఎవరు, హూ ఈజ్ ద ఆథర్ ఆఫ్ లైఫ్ అండ్ హూ ఈజ్ ద ఓనర్ ఆఫ్ లైఫ్, హూ ఈజ్ ద పొజిసర్ ఆఫ్ లైఫ్, అది చాలా ప్రాముఖ్యమైన విషయం. రెండవది, ఈ గర్భధారణ సమయంలో ఏ పాయింట్లో అంటే హ్యూమన్ బీయింగ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్ పర్సన్ అంటే ఇమ్మెటీరియల్ అండ్ మెటీరియల్, శరీరము, ఆత్మ, ప్రాణము సంపూర్ణంగా కలిగినటువంటి వ్యక్తిగా పరిగణించవచ్చు. వీటి గురించినటువంటి అవగాహన క్రైస్తవులకు కూడా సరిగా లేదు అని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. అందుకోసమనే అంటే గర్భధారణ గురించి కానీ అబార్షన్ గురించి కానీ సరైనటువంటి అవగాహన క్రైస్తవులకు కూడా లేదు. ఇంకొకటి రెండోది ఏమిటంటే, మనకి ఈ రోజున ఇంటర్నేషనల్గా చూసినా నేషనల్గా చూసినా 2 భిన్నమైనటువంటి స్వరాలు వినబడుతున్నాయి. ఒకటి ప్రో లైఫ్, ఇంకొకటి ప్రో చాయిస్. ప్రో లైఫ్ ఏం చెప్తుందంటే, లైఫ్ని సృష్టించింది దేవుడు, భగవంతుడు దానికి ఆధారం కాబట్టి, దాని మీద అధికారం ఆయనకి మాత్రమే ఉంది కాబట్టి, అది గర్భస్థ శిశువు అయినా ఎలా అయినా లైఫ్ని తీసుకునే అధికారం ఎవరికి లేదు, ఈవెన్ స్త్రీకి కూడా లేదు. ప్రో చాయిస్ అనేది దిస్ ఈజ్ మై బాడీ, సో ఐ హ్యావ్ ఎవ్రీ రైట్ టు డూ వాట్ ఎవర్ ఐ వాంట్ టు డూ విత్ మై బాడీ అన్నటువంటిది మరి ప్రో చాయిస్ యొక్క ఇది. ఈ ప్రో లైఫ్ వీరి భిన్నమైనటువంటి వరల్డ్ వ్యూస్ కావచ్చు, దృక్పథాలు కావచ్చు, అవగాహన కావచ్చు, బర్త్ ప్రాసెస్ గురించి, ఫీటస్ స్టేటస్ గురించి, ఓవ్యూలు, ఆ తర్వాత స్పర్మ్, వాటిలో ఉన్నటువంటి లైఫ్, వీటన్నిటి గురించినటువంటి సరైన అవగాహన లేకపోవటం వల్ల ఈ గర్భస్రావం అనే దాన్ని చాలా ఈజీగా ప్రజలు తీసుకోవటం జరుగుతూ ఉంది. చాలామంది ఏమంటారంటే, చాలా అన్ప్లాన్డ్గా జరిగిందండి ఈ ప్రెగ్నెన్సీ, చాలా అన్ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ, ఈ బేబీ మేము అనుకోలేదు పుట్టిందని అంటారు. కానీ థియలాజికల్గా చూస్తే దేర్ ఈజ్ నో అన్ప్లాన్డ్ బేబీ, ఓన్లీ అన్ప్లాన్డ్ పేరెంట్స్. కాబట్టి మనము మన డిస్కషన్ ప్రోగ్రెస్ అవుతూ ఉండగా ఐ థింక్ ఫ్రమ్ ఆల్ దీస్ 4 డైమెన్షన్స్ వీ విల్ హ్యావ్ ఎ వెరీ క్లియర్ పిక్చర్ ఆఫ్ ఇట్. అబార్షన్స్ అనేవి ఎందుకు అనేది మరి డాక్టర్ గారు ఇద్దరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నేను వదిలేస్తున్నాను జాని. జస్ట్ నేను ప్రో లైఫ్ ప్రో చాయిస్ అనేది ముందుకు తీసుకొచ్చి వదిలేస్తున్నాను. నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను, చాలా ఇంపార్టెంట్ ప్రశ్నతో మీ దగ్గరికి వస్తాను. డాక్టర్ పెట్రీషియా గారు, మీరు మెడికల్ సూపరింటెండెంట్గా చేస్తున్నారు, అలాగే యు ఆర్ అ ప్రొఫెసర్ ఆఫ్ గైనకాలజీ. సో ఐ థింక్ యు ఆర్ ద రైట్ పర్సన్ టు ఆన్సర్ దిస్. ఎలాంటి సందర్భాలలో ఈ అబార్షన్ కొరకు మీ దగ్గరికి వస్తారు, ఐ మీన్ హాస్పిటల్స్కి వస్తారు? డాక్టర్ గారు ఉన్నారా? ఫ్రీజ్ అయినట్లుంది జానీ. మేబీ అన్మ్యూట్ చేయాలి. లేదా పిక్చర్ ఇంటర్నెట్ ప్రాబ్లం ఉన్నట్టుంది. ఓకే, కట్ అయినారు. సో ఎనీవే, లెట్ మీ గో టు డాక్టర్ స్టాలిన్. ఆన్ వాట్, ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ అబార్షన్ అనేటువంటి డెసిషన్కి వెళ్తారు స్త్రీలు కానీ పురుషులు కానీ? చాలా కామన్ రీజన్స్ ఏముంటాయి అని అంటే, కొన్ని కల్చర్స్లో ఎస్పెషలీ కొన్ని రిలీజియస్ కమ్యూనిటీస్లో కాంట్రసెప్షన్ గురించి చాలా ప్రొహిబిషన్స్, అంటే అవి చేసుకోకూడదు, కాంట్రసెప్షన్ మంచిది కాదు అనేది ఒకటి. రెండోది, ఫ్యామిలీస్ నుంచి కూడా చాలా ఫోర్స్ ఉంటుంది
పిల్లల్ని ప్లాన్ చేసుకోకూడదు అనేది. సో దానివల్ల అన్‌ప్లాన్డ్ ప్రెగ్నెన్సీస్ అనేవి ఎప్పుడైతే జరుగుతాయో, అంటే వాళ్ళ వైపు నుంచి ఆలోచించినప్పుడు మేము ఓన్లీ ముగ్గురు పిల్లలే అనుకున్నాము, ఇద్దరే అనుకున్నాము. లేదంటే ఇంకో బాబు చాలా చిన్నవాడున్నాడు. ఇప్పుడే నేను ఇంకో ప్రెగ్నెన్సీ తీసుకోలేను. సో ఇది చాలా కామన్‌గా గమనించాము. ఆహ్, రెండోది ఏంటి అనంటే ఆహ్, ఆహ్, ప్రీ మెరైటల్ ప్రెగ్నెన్సీస్ అంటే ఆహ్, ఆహ్, అన్‌వెడ్ మదర్స్ ఆహ్, ఉండడము, వాళ్ళ ప్రెగ్నెన్సీస్ వల్ల వాళ్ళ కూడా అబార్షన్‌కి అబార్షన్‌కి రావడం రావడం అనేది అనేది గమనించాము. గమనించాము. ఇలా ఇలా ఇవి ఇవి 2 2 మోస్ట్ మోస్ట్ కామన్ రీజన్స్ అండి. రీజన్స్ అండి. ఓకే. లెట్ డాక్టర్ గారు మళ్ళీ జాయిన్ అవ్వడం సంతోషం. డాక్టర్ పెట్రిషియా గారు, మీ అబ్జర్వేషన్లో ఎలాంటి సర్కమ్స్టాన్సెస్లో ఈ ఈ నిర్ణయానికి వెళ్తారు అబార్షన్ కోసం? First of all, abortion is. We need to know what an abortion is. It's the expulsion of a fetus from the uterus before it has reached the stage of viability. That means ఈ బేబీ ఈ ఫీటస్ బయటకు వచ్చినాక బ్రతకగలదా లేదా అని క్వశ్చన్ అనమాట. సో అన్ అబార్షన్ ఇస్ డిఫైన్డ్ as a fetus which is not viable outside the mother. సో 20 వీక్స్ అని కట్ ఆఫ్ మేము తీసుకుంటామండి. ఇట్ యూస్ టు బి 24, కానీ సర్టన్ కంట్రీస్ వేర్ ఏబుల్ టు సాల్వేజ్ babies even from 20 weeks. So now the definition of abortion has come down to 20 weeks. So 20 weeks లోపల అబార్షన్ జరిగితే ఆ బిడ్డ బయట బ్రతకలేదన్నమాట. సో ఇలాంటి దానంతట అదే జరిగితే స్పాంటేనియస్ అబార్షన్ అంటాము. Uh, this is what we commonly call as miscarriage. Purposefulగా ఎవరైనా either the woman or some people who are coming to her aid induce the abortion, it is called an induced abortion. అంటే పర్పస్ఫుల్గా ఆ బిడ్డని కడుపులోంచి తీసివేయటం అనమాట. ఈ స్పాంటేనియస్ అబార్షన్లో 4 టైప్స్ ఉంటాయి. థ్రెటన్ అంటే కొద్దిగా బ్లీడింగ్ అవుతుంది కానీ బేబీ స్టిల్ అలైవ్. ఇన్నెవిటబుల్ అంటే కడుపులో ఉన్న పిండం చనిపోయింది, గర్భసంచి తెరుచుకుంది అండ్ ద బేబీ కెన్ కమ్ అవుట్. ఇన్కంప్లీట్ అంటే బేబీ బయటకు వచ్చింది, ప్లాసెంటా లోపల ఉండిపోయింది. కంప్లీట్ అంటే పిండము ప్లాసెంటా మొత్తం బయటకు వచ్చేసింది. There is another entity called missed abortion, which is included in spontaneous abortions. That is, the fetus dies, but there is no evidence of uterus opening to send its uh, fetus outside. సో బిడ్డ చనిపోయి కూడా కడుపులో ఉండిపోయే అవకాశం ఉంటుంది. ది అదర్ దిస్ spontaneous abortions are not controversial with ethically, morally, spiritually, medically, because it's something that happened on its own without anyone interfering with the pregnancy. But the other type of abortions are called induced abortions. Induced ante medically indicated or therapeutic, and illegal or medically not indicated. So there are some abortions which doctors are bound to do or conduct, which means we give medicines so that the pregnancy is terminated and the కడుపులో ఉన్న బిడ్డ బయటికి రావడానికి మేము అసిస్ట్ చేస్తామన్నమాట టు ద మదర్. Now these are even these indications, అంటే నేను ఒక క్రిస్టియన్ డాక్టర్, ఐఎమ్ ఆల్సో ప్రొఫెసర్ ఇన్ ఆబ్స్టెట్రిక్స్ గైనకాలజీ. My husband, Dr. Samson, and I have been working in mission hospitals all our life. Even now, I'm running a mission hospital. I'm the medical superintendent of Ruth Sigmund Memorial Lutheran Hospital. This hospital is allied with the mainline church, the Lutheran Church. So we are working under the church. And so we have to be very clear on our values, our recommendations. And I studied my MBBS, MD, DGO in Vellore, and it is a Christian medical college. It's one of the only Christian medical colleges, including CMC Ludhiana. We have a Catholic sister institution, St. John's in Bangalore, but otherwise very few Christian medical colleges. Christian medical college means the management is Bible based and Christian. So here we are during our course itself, abortions is a subject, just like cardiology, general medicine, these are main subjects, but within the subjects we have this topic. So abortion is mandatory for us to study and mandatory for us to conduct, because we have to do it for medically indicated abortions. Kani, by the grace of God, I
refused to do even medically indicated abortions during my post graduation. The consequence of that would be that they would యా remove me from my post graduation. ఓ మీ అనుభవాల దగ్గరికి మళ్ళీ వస్తాను. ఇట్స్ వండర్ఫుల్ టు హ్యావ్ యూ విత్ సచ్ అన్ ఎక్స్పీరియన్స్. వీఆర్ వెరీ హ్యాపీ బోత్ ఆఫ్ యూ, బోత్ ద డాక్టర్స్ వీ హ్యావ్ ఆర్ ఫ్రమ్ సిఎంసి వెల్లోర్. స్టాలిన్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ సిఎంసి వెల్లోర్. వండర్ఫుల్ ఫౌండేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ ఒకసారి ఇప్పుడు అసలు అబార్షన్స్ అనేటువంటి విషయంలో అబార్షన్ అనే మాటను ఉపయోగించకున్నా కూడా కొద్దిసేపు సంఘంలో ఉన్నటువంటి ఒక అవగాహన గురించి మనం మాట్లాడితే బాగుంటుందేమో నాకు అనిపిస్తూ ఉంది. అదేంటంటే యా ఐ కమ్ టు దట్. అంటే ఇప్పుడు మాట్లాడిన దాని మీదనే ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ రావాలి. ఓకే, వాట్ ఈజ్ అబార్షన్ అనే దాని మీద. యా విల్ కమ్ టు దట్. దానికన్నా ముందు మనం ఇప్పుడు సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ఒక అవగాహన ఏంటి అని అంటే థియలాజికల్గా మనము ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. శాంతకుమార్ అక్కకి ఈ ప్రశ్న ఏంటంటే చాయిస్, మేకింగ్ ఏ చాయిస్. ఈ చాయిస్ మేకింగ్లో అంటే ప్రెగ్నెన్సీ ఇది పెళ్ళైన వాళ్ళని గురించి మాట్లాడుతూ ఉన్నాం. సో పెళ్ళి తర్వాత ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అని అంటారు కదా, అలా చేసుకోవడము వాక్యానుసారమైందేనా అంటారా, లేక కొంతమందికి ఆ విధంగా చేయడానికి వీలు లేదు, దేవుడు ఎంతమంది పిల్లల్ని ఇస్తే అంతమందిని కనడమే అనేటువంటి అవగాహన కూడా ఉంది. మీరేమంటారు శాంతక? యాక్చువల్గా అంటే ఒక 2 జనరేషన్స్ బ్యాక్ మెయిన్గా క్యాథలిక్ చర్చ్, తర్వాత కొన్ని ప్రొటెస్టెంట్ చర్చెస్లో కూడా ఈ విధమైనటువంటి అవగాహన ఉండేది. బట్ అంటే బిబ్లికల్గా మనం చూసినా, తర్వాత హ్యూమన్ ఎక్స్పీరియన్స్ నుంచి చూసినా, ప్రాక్టికల్ ఇది చూసినా, ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ అనే దానిలో దేర్ ఈస్ నథింగ్ రాంగ్. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ చాలా డెవలప్ అవుతుంది కాబట్టి స్టెమ్ సెల్ రీసెర్చ్ ఇవన్నీ ఇదైనప్పుడు ఫ్యూచర్లో వచ్చే ఛాలెంజెస్ని ఇది అవటం కోసం మనం వీఆర్ డూయింగ్ సో మెనీ థింగ్స్. అలాంటప్పుడు వెన్ పేరెంట్స్ ఆర్ నాట్ రెడీ, వెన్ దేర్ ఆర్ సమ్ రీజన్స్ ఫర్ దెమ్ టు డిలే ప్రెగ్నెన్సీ, కంట్రాసెప్టివ్స్ యూస్ చేయటంలో కానీ, తర్వాత ప్లాన్డ్గా ప్రెగ్నెన్సీని చేయటంలో కానీ థియలాజికల్గా, ఎథికల్గా ఐ డోంట్ సీ ఎనీ రాంగ్ ఇన్ దాట్. మేబీ ఫ్రమ్ ఫిలసాఫికల్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూ మిగిలినటువంటి వాళ్ళు మాట్లాడితే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ, రెయిన్ మంచిదే, కానీ అది చాలా ఎక్కువైతే ఏమవుతుంది? దట్స్ నాట్ గుడ్ యాక్చువల్లీ కదా. సో యా, సో లైక్ వైజ్ ఇన్ ద హ్యూమన్ బాడీ, బీ ఫ్రూట్ఫుల్ అండ్ మల్టిప్లై అండ్ ఫిల్ ద ఎర్త్ అండ్ సబ్డ్యూ ఇట్ అనేది దేవుడు ఇచ్చినటువంటి కమాండ్. లైఫ్ని చేయటం అనేది రాంగ్ అవుతుంది కానీ, బట్ కన్సెప్షన్ ప్రాసెస్ని డిలే చేయటం కానీ, లేకపోతే ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ కానీ ఎథికల్గా, మోరల్గా, థియలాజికల్గా ఐ డోంట్ సీ ఎనీ రాంగ్ ఇన్ దట్. మీరేమంటారు? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. డాక్టర్స్ మీరేమంటారు దాని విషయం? స్టాలిన్? అయితే మనము ఒకటేంటి అని అంటే వి ఆల్సో హ్యావ్ మనం క్రైస్తవులంగా మన చుట్టూ ఉన్న సమాజానికి ఉన్న రెస్పాన్సిబిలిటీస్, మన జీవితంలో ఉండే రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఆలోచిస్తే కొన్ని కారణాలు ఉన్నాయి. వాటిని బట్టి మనము కాంట్రసెప్షన్స్ యూజ్ చేయడంలో ప్రాబ్లం లేదు అని అనిపిస్తుంది. ఒకటి ఏంటి అని అంటే వీఆర్ మన అంటే యాజ్ అ రూల్ ఫర్ ఆల్ ద బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ ద చర్చ్, సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ వల్ల పిల్లలు ఎంతమంది పిల్లల్ని మేనేజ్ చేయగలరు అనేది ఒకటి. రెండోది మదర్స్ హెల్త్ గురించి, విమెన్స్ హెల్త్ గురించి ఆలోచిస్తే ఇమాజిన్ ద హెల్త్ ఆఫ్ మదర్స్ హ్యావింగ్ 9-10 చిల్డ్రన్, అండ్ ఇప్పుడున్న మన అదర్ ప్రెషర్స్ కూడా ఉంటాయి మనకి. ఎలాంటివి? విమెన్ పని కూడా చేయాలి, అండ్ ఫైనాన్షియల్ నీడ్స్ ఉంటాయి. సో ఇవన్నీ ఆలోచిస్తే దేర్ ఈస్ అ గుడ్ రీజన్ ఫర్ ప్లానింగ్ ద ప్రెగ్నెన్సీస్ అనేది నాకు అనిపిస్తుంది. కాకపోతే అక్కడ ఒక చిన్న డిస్టింక్షన్ ఏంటి అని అంటే, విచ్ ఆర్ ద కాంట్రసెప్టివ్స్ విచ్ ప్రివెంట్ కన్సెప్షన్ అండ్ విచ్ ఆర్ ద కాంట్రసెప్టివ్ విచ్ విల్ డెస్ట్రాయ్ ద కన్సెప్షన్. సో కొన్ని కాంట్రసెప్టివ్ మెథడ్స్లో ఈ బేబీ కన్సెప్షన్ అయిపోయిన తర్వాత దాన్ని
ఇప్పుడు కాపర్ టీ అనేది ఒకటి ఉంటుంది. ఇట్ మైట్ మేడం ప్యాట్రిషియా గారు చెప్పొచ్చు దాని గురించి. బట్ లాట్ ఆఫ్ అదర్ కాంట్రసెప్టివ్స్ ప్రివెంట్ ఎనీ కన్సెప్షన్. సో ఈ ప్రివెన్షన్ ఆఫ్ కన్సెప్షన్లో ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే జీవం అనేది క్రియేట్ అవ్వలేదు కాబట్టి. బట్ క్రియేట్ అయిన తర్వాత ఇనీషియల్ ఫ్యూ వీక్స్లో దాన్ని అలాంటి కాంట్రసెప్టివ్స్ని మేబీ ఐఎమ్ అ లిటిల్ concerned that as Christians we shouldn't accept. లెట్ మీ గో టు డాక్టర్ పెట్రిషియా. మీరేమంటారు డాక్టర్ గారు? I agree with the doctor. There are different types of contraception. Cooperative especially prevents implantation of the fertilized embryo. So conception has already taken place. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ సారీ, కొంచెము మీరు కంప్లీట్గా మీ మెడికల్ టర్మినాలజీ అది కూడా ఇంగ్లీష్ టర్మినాలజీ యూజ్ చేస్తే నాలాంటి వాళ్ళకి అర్థం కాదు. కొంచెం సామాన్య మానవుడైన నాలాంటి వాడికి అర్థమయ్యేటువంటి భాషలో కాపర్టీ అనేది కన్సెప్షన్ జరిగినాక ఈ కన్సెప్టస్ గర్భం ఇప్పుడు ఏర్పడినాక నాటబడదు, అంటే ప్రివెంట్స్ ఇంప్లాంటేషన్. యూట్రస్ సాయిల్ అనుకుంటే దిస్ ఇఫ్ యూ థింక్ ఆఫ్ ద కన్సెప్టస్ యాజ్ అ సీడ్, ఇట్ ప్రివెంట్స్ దట్ సాయిల్, ఇట్ ప్రివెంట్స్ ద సాయిల్ ఫ్రమ్ యాక్సెప్టింగ్ ద సీడ్ అనమాట. So according to our later discussions, it means that already the Spirit of God is inside that conceptus, inside the embryo. So it may be spiritually, ethically not acceptable to use copper tea, but other methods are all right. కానీ కాంట్రసెప్షన్ వాడినా దేవుని చిత్తం అయితే గర్భఫలం రావడానికి అవకాశం ఉంటుంది. I've conducted many deliveries on women who conceived after permanent sterilization, permanent method of contraception, that is tubectomy. సో దేవుని చిత్తం అయితే మనం, దేవుడు తెలిసిన తలుపు మనం మోయలేము. సో ఇట్ కెన్ స్టిల్ టేక్ ప్లేస్ ఈవెన్ ఇన్ స్పైట్ ఆఫ్ అవర్ కాంట్రసెప్షన్. అన్నిటిని మీరందరూ చెప్పిన దాన్ని బట్టి కుటుంబము గురించి, కుటుంబ వ్యవస్థను గురించి ఒక ప్లాన్డ్గా వివాహం తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఏకీభవించి ఒక నిర్ణయంతో ముందుకెళ్ళడం తప్పు కాదు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. నౌ లెట్స్ గో టు, ఇప్పుడు ప్రతి గర్భధారణ అనేది దేవుడిచ్చే బహుమానమే అనేటువంటి విషయం ద్వారా చూస్తే కొంతమంది ఆ గర్భధారణను కంటిన్యూ చేయలేని పరిస్థితిలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, లెట్స్ టాక్ అబౌట్ సమ్ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులలో గర్భధారణ ధరించినటువంటి వాళ్ళు అది తీసేసుకోవాలని ఆలోచిస్తారు. ఇది ఎంతవరకు ఎథికల్గా ఆలోచించాలి సుధాకర్ గారు? అలాగే ఈ అబార్షన్ని మీరు ఎథికల్ యాంగిల్లో ఎలా నిర్వచిస్తారు? థ్యాంక్ యూ జానీ. ఐ థాట్ యూ ఫర్గాట్ మై పాయింట్ ఆఫ్ కన్సర్న్. గుర్తుపెట్టుకున్నందుకు అభినందించాలి. డాక్టర్ పెట్రిషియా గారు ఒక మెడికల్ డెఫినేషన్ ఆఫ్ అబార్షన్ ఇచ్చారు. అయితే మెడికల్ డెఫినేషన్ ఆఫ్ అబార్షన్ మాత్రమే యాక్సెప్టబుల్ డెఫినేషనా, లేకపోతే ఇంకేదైనా హయ్యర్ బ్రాడర్ లెవెల్స్లో మనం అబార్షన్ని డిఫైన్ చేయవచ్చా అనేది ముందు క్లారిఫై చేసుకోవాలండి. ఇప్పుడు మెడికల్గా ఇంతకుముందు 24 వీక్స్ ఆఫ్ డెవలప్మెంట్ జరిగిన తరువాతే అప్పుడు ఆ పిండం బయటికి వస్తే వయబుల్గా ఉండొచ్చు. అంటే ద ఫీటస్ హ్యాస్ సో డెవలప్డ్ దట్ ద ఫీటస్ క్యాన్ లివ్ outside of the womb from then on under normal conditions అనేది అర్థం. అంటే బయటికి వెళ్ళిన తర్వాత పిండము సహజమైన పరిస్థితులలో మనుగడ కొనసాగగలదా అనే దాన్ని బట్టి నిర్ణయించారు. వయబిలిటీ అంటే అదే. సో అయితే మెడికల్ అడ్వాన్స్మెంట్స్ వచ్చిన దాన్ని బట్టి ఇప్పుడు 20 వీక్స్ వరకు కూడా 20 వీక్స్ అప్పుడే బయటికి పిండం వచ్చిన లేకపోతే ఫీటస్ వచ్చినప్పుడు మెడికల్ టెక్నాలజీని అడ్వాన్స్మెంట్స్ని ఉపయోగించి వయబిలిటీ ఉండేటట్లు చూడొచ్చు. సో ఇట్లా అయితే
ఒక ఫిక్స్డ్ ఇది లేకుండా పోతుంది. రేపు ఇంకా బాగా అడ్వాన్స్మెంట్స్ వచ్చిన తర్వాత 15 వీక్స్కే వయబిలిటీ ఉంది అని అంటే అప్పుడు స్టాండర్డ్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ ఫర్టిలిటీయే మారిపోతుంది. సో ఈజ్ వయబిలిటీ ది క్రైటీరియా ఆన్ విచ్ వీ షుడ్ డిసైడ్, లేకపోతే ఈజ్ దేర్ ఎనీ హయ్యర్ క్రైటీరియా, హయ్యర్ గ్రౌండ్ ఆన్ విచ్ వీ షుడ్ డిసైడ్? ఎందుకంటే ఇప్పుడు స్టార్లిన్ గారు కాంట్రాసెప్టివ్ మెథడ్స్ని గురించి ఇన్ఫ్యాక్ట్ డాక్టర్ పెట్రిషియా, డాక్టర్ స్టార్లిన్ ఇద్దరు అగ్రి అయ్యారు. కాపర్ టీ మనకి యాక్సెప్టబుల్ కాదనుకున్నాం. ఎందుకు యాక్సెప్టబుల్ కాదంటున్నాము అని అంటే, ఒక జైగోట్ ఏర్పడిన తరువాత, అంటే స్త్రీ బీజకణము పురుష బీజకణము ఏకమై పిండము ఏర్పడి 8 సెల్ స్టేజ్, 4 సెల్స్, 8 సెల్స్, 16, 32 సెల్స్ అవన్నీ దాటుకుంటూ వచ్చి గర్భములో ఇంప్లాంట్ అవడం. సో అప్పుడు నుంచే హ్యూమన్ స్టేటస్ ఉంటుంది ఫీటస్కి అన్నట్లు. సో ఆల్రెడీ హ్యూమన్ ఫీటస్గా ఉన్న దానిని గర్భములో ప్లాంట్ అవ్వకుండా చేస్తుంది కాపర్ టీ. కాబట్టి కాంట్రసెప్టివ్ మెథడ్స్లో అది మనకు అంగీకార యోగ్యం కాదు అన్నాం. సో కాబట్టి మోర్ ఫండమెంటల్ క్వశ్చన్ ఏంటంటే, కన్సెప్షన్ జరిగినప్పుడే హ్యుమానిటీ సంతరించుకుంటుందా జైగోట్, లేకపోతే ఫలదీకరణం అంటే ఫర్టిలైజేషన్, ఓవమ్ అండ్ ఎగ్ అంటే స్త్రీ బీజ కణము పురుష బీజ కణము కలిసినప్పుడే ఒక నూతన జీవం ఏర్పడుతుందా? అది చాలా ఫండమెంటల్ క్వశ్చన్ అండి ఈ డిబేట్లో. సో దాన్ని బట్టి నేను ఒక వేరే డెఫినేషన్ ఇచ్చాను. అది ఫిలాసఫీని, మెడికల్ సైన్స్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇచ్చే డెఫినేషన్ అది. సో అబార్షన్ అనే మాటను ఇలా డిఫైన్ చేయవచ్చు: ఎనీ ఆఫ్ ద వేరియస్ మెడికల్ సర్జికల్ మెథడ్స్ ఫార్ డెలిబరేట్లీ టర్మినేటింగ్ అ ప్రెగ్నెన్సీ. దీన్నే ఇండ్యూస్డ్ అబార్షన్ performed by a trained doctor, and this does not include miscarriage అని కూడా అంటున్నాం. స్టిల్ బర్త్ కూడా అబార్షన్ కిందికి రాదు. సో ఎన్ని మెథడ్స్ ఉపయోగిస్తారు అయినా కానీ ఇక్కడ వైబిలిటీతో సంబంధం లేకుండా డెఫినేషన్ ఇస్తున్నాం మేము. ఎందుకు అని అంటే, వైబిలిటీ ఈజ్ ఎ షిఫ్టింగ్ స్టాండర్డ్. ఇట్ కీప్స్ చేంజింగ్ యాజ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అడ్వాన్స్. సో కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది అని నేను భావిస్తున్నాను. డాక్టర్ పెట్రిషియా కూడా ఈ విషయాన్ని గురించి ఒకసారి ఆలోచిస్తే విల్ కమ్ టు దట్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, థ్యాంక్ యూ. అబార్షన్ అనేటువంటిది అంటే గర్భాన్ని తొలగించడం అనేది పెట్రిషియా గారు చాలా చక్కగా చెప్పారు. కొంతమందికి అంటే న్యాచురల్గానే అది జరిగిపోతుంది కొన్ని కారణాలను బట్టి. కానీ ఇంకొక వైపు బలవంతంగా చేసేటువంటి బలవన్మరణాలు అంటారు కదా, ఆ విధంగా అంటే బలవన్మరణం అంటే ఆత్మహత్య, బట్ బలవంతంగా గర్భాన్ని తొలగించడం అనే దాని విషయం ఇప్పుడు డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇక్కడ బిబ్లికల్ వ్యూలో అంటే ఆత్మీయ కోణంలో మనం ఎందుకు దీన్ని ఇంత సీరియస్గా తీసుకోవాలి? రోజు రోజుకి చట్టాలు మారుతూ ఉన్నాయి. ఇంతకుముందు సాంప్రదాయ భారతదేశం అనుకొని మాట్లాడినటువంటి వాళ్ళే ఇప్పుడు పాశ్చాత్య సిద్ధాంతాలకు, పాశ్చాత్య ఆలోచన విధానాలకు ఏమంటారు, ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్, స్త్రీ తన ఇష్టానుసారంగా డిసైడ్ చేసుకోవచ్చు అనేటువంటి తీర్పులు ఇస్తూ ఉన్నటువంటి ఈ సందర్భంలో మనము క్రైస్తవులంగా ఈ విషయాన్ని గురించి ఎలా ఆలోచించాలి, బలవంతపు గర్భాన్ని తొలగించడాని విషయాన్ని. సో లెట్ మీ గో టు శాంతకుమార్ అక్క. ఇప్పుడు చెప్పండి అక్క, వేర్ టు అంటే వాక్యం నుంచి మనం నేర్చుకునేది ఏంటి? యాక్చువల్గా మనం అబార్షన్ అనే దాన్ని నేను భ్రూణ హత్య అంటున్నాను. భ్రూణ హత్య, ఓకే, రైట్, యా. అంటే టర్మ్ వైలెంట్ కనిపించవచ్చు. భ్రూణ హత్య ఇస్ ద రైట్ వర్డ్. yes, భ్రూణ హత్య. అయితే అసలు ఈ అబార్షన్ గురించి ఆలోచించడానికి ముందు కొంచెం మిమ్మల్ని ఆలోచింపజేయడానికి నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. బర్త్ ప్రాసెస్లో ఎక్కడ
యాక్చువల్గా అంటే మనకి హ్యూమన్ బాడీని చూసినప్పుడు మెటీరియల్ ఇమ్మెటీరియల్ పార్ట్స్ రెండు ఉన్నాయి. మ్యాటర్ అంటేనేమో బాడీ, ఇమ్మెటీరియల్ పార్ట్స్ అంటే అవర్ సోల్ అండ్ స్పిరిట్ కదా. సో బర్త్ ప్రాసెస్లో ఎక్కడ మెటీరియల్ అండ్ ఇమ్మెటీరియల్ పార్ట్స్ యొక్క కలయిక పూర్తయి ఒక పూర్తి పర్సన్గా మనం పరిగణిస్తాము అనేది సరైనటువంటి అవగాహన లేదు. దాన్ని కనుక కరెక్ట్గా మనం అడ్రస్ చేస్తే అప్పుడు అబార్షన్ యొక్క ఇంటెన్సిటీని, అది ఎందుకు భ్రూణ హత్య అవుతుంది, బైబుల్ దాని గురించి ఏం చెప్తుంది అనేది ఇంకా క్లియర్గా మనం చూడొచ్చేమో డిఫరెంట్ యాంగిల్స్ నుంచి అనుకుంటున్నాను. సో ఇప్పుడు దీని గురించి థియలాజికల్గా నేను 3 వ్యూస్ మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. ఎట్ వాట్ పాయింట్ ఇన్ ద బర్త్ ప్రాసెస్ అంటే జన్మను సంతరించుకునే విధానంలో గర్భంలో ఎదుగుతున్నటువంటి శిశువు ఏ పాయింట్లో ప్రాణ ఆత్మదేహాలు 3 కలిగినటువంటి వ్యక్తిగా పరిగణింపబడతారు అనేది ప్రశ్న. దానికి మరి ప్రీ ఎగ్జిస్టెన్షియలిజం అని, క్రియేషనిజం అని, ట్రెడ్యూషనిజం అని 3 విషయాలు ఉన్నాయి. నేను క్లుప్తంగా చెప్తాను, తర్వాత మరలా ఫర్దర్గా ప్రశ్నలు వచ్చినప్పుడు దీని గురించి మాట్లాడవచ్చు. ప్రీ ఎగ్జిస్టెన్షియలిజం ఏం చెప్తుందంటే అసలు గర్భంలో శిశువు రూపొందించబడక మునిపే సోల్ ఎగ్జిస్టెన్స్లో ఉందని, ఇక్కడ బాడీ ప్రోక్రియేట్ అయినప్పుడు సోల్ స్పిరిట్ అది ఎంటర్ అవుతుందని అంటారు. కానీ దానికి అసలు బిబ్లికల్ బేసిస్ లేదు. ఒక విధంగా చెప్పాలంటే ప్లేటో ఈ గ్రీక్ ఫిలాసఫీ మీద బేస్ అయ్యి ఉన్నటువంటిది. ఆ తర్వాత ఇట్ యాక్చువల్లీ డిస్ట్రాయిస్ యూనిటీ ఆఫ్ హ్యూమన్ రేస్. రోమన్స్ 5లో ఉన్నది. కానీ ఒక మనుషుడి నుంచి దేవుడు మరి అందరినీ తీసుకొని వచ్చాడు, ఒక మనుషుడు పాపం చేసినందువల్ల అందరికీ పాపం వచ్చింది, సంక్రమించింది అని రోమ 5:12-19లో చెప్పిన విషయాలు, అపోస్తుల కార్యం 17:26లో చెప్పిన విషయాలు వీటన్నిటిని విభేదించేదిగా ఉంది. కాబట్టి అసలు అది ఆప్షనే కాదు, దట్ ఈస్ నాట్ బిబ్లికల్. అయితే అమాంగ్ క్రియేషనిజం అండ్ ట్రెడ్యూషనిజం ఇవాంజలికల్ స్కాలర్స్ మరి అటువైపు ఉన్నారు, ఇటువైపు ఉన్నారు. మెయిన్గా ఈస్టర్న్ చర్చ్ ఏమో క్రియేషనిజం అనే దాన్ని ప్రధానంగా నమ్మితే, ట్రెడ్యూషనిజం అనే దాన్ని వెస్ట్రన్ చర్చ్ నమ్మటం జరిగింది. ఈ 2 విషయాలేంటో క్లుప్తంగా వివరిస్తాను. క్రియేషనిజం అంటే ఏంటంటే ప్రతి గర్భస్థ శిశువు మరి ఏర్పడేటప్పుడు దేవుడు ప్రత్యేకమైనటువంటి విధానంలో తన స్పిరిట్ని సృష్టించి బాడీతో యునైట్ అవుతుంది అనేది. ట్రెడ్యూషనిజం ఏం చెప్తుందంటే ఆదాములో నుంచి దేవుడు హవ్వను చేసినప్పుడు ప్రత్యేకంగా హవ్వకు ఒక సోలు స్పిరిట్ అట్లా ఉన్నట్లేం లేదు. ఆదాములో నుంచి హవ్వను సృష్టించాడు. అప్పుడు ఆదామును ఎముకల్లో ఎముక, మాంసంలో మాంసం, నరులో నుండి తీయబడి కనుక నారి. అంటే దేవుడు ఆదామును సృష్టించినప్పుడే సమస్త మానవ కోటికి అవసరమైనటువంటి మెటీరియల్ అండ్ ఇమ్మెటీరియల్ పార్ట్స్ అన్నీ ఆదాములో ఉంచారు. కాబట్టి ఆదాములో నుంచి సమస్త మానవాళి వచ్చింది. దానికి హెబ్రీలకు రాసిన పత్రిక 7:9-10లో ఏమంటారంటే మెల్కీసెదెకు అబ్రహామును కలుసుకున్నప్పుడు మరి అబ్రహాము యొక్క లైన్లో లేవి ఉన్నాడు, ఆ లేవి ఆయన యాజకుడు, దశమాంశాలను తీసుకునే యాజకుడైనటువంటి లేవియే మరలా మరి మెల్కీసెదెకు ఇచ్చాడంటే ఈయన ఎంత గొప్పవాడో చూడండి అని చెప్పేసి ఉంటుంది అనమాట. అంటే డిసెండెంట్స్ ఆర్ ఇన్ ద లయన్స్ ఆఫ్ దేర్ యాన్సిస్టర్స్ అనేది మనకి హెబ్రీలకు రాసిన పత్రికలు అర్థమవుతుంది. అంతేకాకుండా పాపంలోనే నా తల్లి నన్ను గర్భం ధరించును, ఆ తర్వాత ఈ విషయాలన్నీ మనం చూసినప్పుడు ఎట్ వాట్ పాయింట్ ఇన్ ద బర్త్ ప్రాసెస్ అనేది కనుక చూస్తే మొట్టమొదటిగా జైగోటు ఫామ్ అయినప్పుడే, అండంతో మరి స్పర్మ్ కలుసుకున్నప్పుడే, ఫలదీకరణం చెంది ఫస్ట్ సెల్ డివిజన్ మొదలైనప్పుడే కంప్లీట్ పర్సను. బాడీలో ఇమ్మెటీరియల్ అండ్ మెటీరియల్ పార్ట్స్ అన్నీ కూడా దేవుడు ఆ జైగోట్లోనే పెట్టారు. అంటే ఫలదీకరణం చెందినటువంటి అండంలోనే పూర్తి పర్సన్ ఉన్నారు అన్నటువంటి విషయం కనుక మనం కరెక్ట్గా బిబ్లికల్ లైట్లో మనం అర్థం చేసుకుంటే అబార్షన్ వల్ల మన దృక్పథం చాలా చేంజ్ అవుతుందని చెప్పేసి అనుకుంటా ఉన్నాను. జాన్ క్రిస్టఫర్ గారు. థ్యాంక్ యూ అక్క. అంటే ఈ అవగాహన అసలు సంఘంలో లేకపోవడానికి కారణం ఏంటంటారు? ఎందుకు అంటే అసలు మనం క్రైస్తవ్యంలో థియాలజీ, సైకాలజీ ఇంకా సరైనటువంటి డైలాగ్లోకి రాలేదు. డెఫినెట్లీ దిస్ షుడ్ బి ఫ్రమ్ సైకలాజికల్ పర్స్పెక్టివ్, అది జరగలేదు. తర్వాత రెండోది ఏంటంటే అబార్షన్ గురించి మనం బైబిల్లో చూసినప్పుడు బేబీ కిల్లింగ్ అంటే కాన్పుపీట్ల మీద పిల్లల్ని చంపమన్నప్పుడు హెబ్రీ మంత్రసాన్లే ఉన్నారు, చంపమన్నారు. ఆ తర్వాత ఐ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ కాస్మిక్ బ్యాటిల్ అగేన్స్ట్ ద సీడ్ ఆఫ్ ఉమన్ అండ్ ఆల్సో ద సీడ్ ఆఫ్ సర్పెంట్. దొంగ దొంగకొనటానికి హత్యకే వస్తాడని చెప్పేసి దేవుని వాక్యంలో మనం చూస్తాం, యేసుక్రీస్తు ప్రభువు చెప్పినటువంటి మాట. సో కిల్లింగ్, భ్రూణ హత్యలు, అబార్షన్స్, తర్వాత ఇదంతా కూడా ఇట్ ఈస్ ఐ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఇట్ నాట్ ఓన్లీ జస్ట్ యాజ్ సమ్ మెడికల్ బ్యాటిల్ ఆర్ సమ్ సైకలాజికల్ బ్యాటిల్ ఆర్ సోషియో ఎకనామిక్ కండిషన్స్ని బట్టి మనం వెళ్ళేది కాదు. కానీ ఐ కైండ్ ఆఫ్ లుక్ ఎట్ ఇట్ యాజ్ ఎ బిగ్గర్ కాస్మిక్ బ్యాటిల్ బిట్వీన్ ద సీడ్ ఆఫ్ ద ఉమన్ అండ్ ఆల్సో సీడ్ ఆఫ్ ద సర్పెంట్. వండర్ఫుల్, థ్యాంక్ యూ సో మచ్. అయితే
ఇప్పుడు డాక్టర్స్ దగ్గరికి వెళ్దాం. పెట్రిషియా గారు, మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? అంటే మీరు డాక్టర్గా, ఇంకా ప్రత్యేకంగా క్రిస్టియన్ డాక్టర్గా, వాక్యం తెలిసినటువంటి డాక్టర్గా మీరు ఫేస్ చేసినటువంటి ఎమోషనల్ ఛాలెంజ్ ఏంటి ఈ ఈ అబార్షన్స్ విషయంలో? మీరు మీ అనుభవంలో నుండి చెప్పండి. Yes, thank you. As I was saying earlier, that I stood the risk of being expelled from my diploma in obstetrics as well as masters in obstetrics by refusing to do abortions. So one of my professors said that you don't have to do it if you don't want to. So I prayed about it and I refused to partake in any abortion, even if it was medically induced. అంటే అబ్నార్మల్ ఫీటస్ అయినా సరే నేను పాల్గొనలేదు. ఎందుకంటే అబ్నార్మల్ ఫీటస్ అయితే దేవునికి తెలుసు, దేవుడు అది అబార్షన్ చేయాలంటే ఆయన చేస్తారు, మనం చేయాల్సిన అవసరం లేదనే అండర్స్టాండింగ్తో ఈవెన్ వన్ ఐ వాజ్ యంగ్ డాక్టర్ I refused to partake in abortions, even though it was part of the curriculum. It is the main curriculum for us normal deliveries, abortions. So if I leave that segment of my medical education in obstetrics, it means I am an incomplete obstetrician and gynecologist. But I did not, even then I stood on that and I refused to go. We had a lot of professors from different faith backgrounds. Not all our professors were Christian. కానీ వాళ్ళందరూ ఏమంటారంటే, మీరు ఏ పాపాలు చేయరా క్రిస్టియన్స్, ఇదొక్కటే నా పాపము, మీరు అబద్ధాలు చెప్పరా, ఇంకా డోంట్ యూ డూ ఎనీ అదర్ సిన్స్, వై డూ యూ కన్సిడర్ ఓన్లీ అబార్షన్స్ యాజ్ అ సిన్ అని మమ్మల్ని నిలదీసి అడిగేవాళ్ళు అనమాట. సో వీ యూస్ టు బి ఓపెన్లీ క్రిటిసైజ్డ్ ఇఫ్ వీ డోంట్ పార్టిసిపేట్ ఇన్ ద అబార్షన్ ఈవెంట్ అండ్ ఇఫ్ వీ డోంట్ అసిస్ట్ ద ప్రొఫెసర్. ఇప్పుడు ప్రొఫెసర్ అబార్షన్ చేసినా మేము నోట్స్ రాయాలి, నోట్స్ రాసి పేషెంట్ని షిఫ్ట్ చేయాలి, ఆపరేషన్ థియేటర్లోకి షిఫ్ట్ చేయాలి, బయటికి షిఫ్ట్ చేయాలి. అది కూడా నేను టచ్ చేయలేదన్నమాట, పేషెంట్కి టచ్ చేయలేదు, నోట్స్ కూడా నేను రాయలేదు. సో దట్ ఈస్ లైక్ రిబెల్లింగ్, ఓపెన్ కన్ఫ్రంటేషన్ అండ్ రిబెల్లింగ్ అగేన్స్ట్ అవర్ ప్రొఫెసర్స్ హూ ఇస్ గోయింగ్ టు award us a degree. But I stood my ground. Medical MD exam, and my MD exam, the first question was how to conduct abortions. And I've never conducted abortions. I didn't even observe. I never even I had no experience in doing abortions. So we heard that the MD examiners came to Vellore saying that the MD వాళ్ళని ఫెయిల్ చేస్తాము, డీజీఓ వాళ్ళని పాస్ చేస్తామని ఆల్రెడీ దే హ్యాడ్ అ డిస్కషన్. సో దే వర్ అవుట్ టు ఫెయిల్ us. And one of my seniors gave me a small booklet on abortions, MTP, medical termination of pregnancy antamu. So I just read it. I read it not with the intention of actually doing it, but just for the sake of awareness, because I'm going to be a professor in obstetrics. I need to know what this means. And so without having actually done it, I was able to go, the Holy Spirit God led me to answer all the questions that the examiner asked. And I also had to defend my MD thesis. And I was the only one in my class who passed. Out of 3 students, God passed me, even though I refused to partake in abortion. So that's, for me, that's a great testimony. So because I was able to stand in front of a huge medical college, all are Christians, some are Hindus. Hindus are especially looking at us to see how life matches our testimony. So that was a very crucial time. Then when we went to mission hospitals, many patients used to come for abortion. We had a mixed group of patients. Mostly the married ones used to come for abortion, because the unmarried unplanned pregnancies, you usually go to the government hospital for matters of confidentiality, and usually they don't have finances and funding. So they usually go to the government sector, or they go to a private sector where the parents are willing to pay a large sum of money to the hospital to be able to go through this event honorably. uh, so we had very few married couples kabatti. By God's grace, I was able to convince almost 70% of them to continue the pregnancy. Okay. So I have done those pregnancies, and that's a huge miracle. The ones who didn't come back for abortion, I mean, who didn't come back for antenatal care, went to another hospital for abortion.
ఓకే, So I థ్యాంక్ యూ. had one. Yeah. Am I running out of time? ఎస్ అండి. We can move on. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అంటే మీ ఒక ఒక క్రిస్టియన్ డాక్టర్గా వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యానుసారంగా జీవించాలని కోరుకునే డాక్టర్గా మీకు ఉండేటువంటి స్ట్రగుల్స్ తెలుసుకుందామని అడిగాను. థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలామంది చాలా ఈజీగా ఈ విషయం గురించి మాట్లాడుతూ ఉంటారు. డాక్టర్ స్టార్లిన్, ఇది కేవలము అంటే పెళ్ళి అయ్యి ఏమంటారు, వాళ్ళు గర్భం వద్దు అనుకున్నటువంటి వాళ్ళ విషయం మాత్రమే కాదు. ఈ సమాజంలో చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ప్రత్యేకంగా యంగ్ గర్ల్స్ ఇలాంటి అనుభవం కూడా వెళ్తూ ఉన్నారు. ప్రత్యేకంగా రేప్ విక్టిమ్స్ అలాంటి వాళ్ళు ఈ గర్భధారణ జరిగినప్పుడు వాళ్ళు వెళ్ళే ట్రామా, లేకపోతే వాళ్ళు వెళ్ళేటువంటి సైకలాజికల్ ప్రెషర్స్ ఎలా ఉంటాయంటారు? సో మన కల్చర్లో ఎలాగైతే మనము ఈ సెక్షువల్ రెవల్యూషన్ అనేది అయితే అంటారో వెస్ట్లో, అది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో, వెస్టర్న్ కల్చర్ ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే పెరిగిందో, అండ్ ఈ ఫ్రీడమ్ అనే విషయాన్ని ఎప్పుడైతే ఎక్స్‌ప్లాయిట్ చేయడం జరిగిందో, ఎక్కువగా ఇన్‌ఫ్లుయెన్స్ అయ్యింది, ఇబ్బంది పడింది మాత్రం మన యవ్వనస్తులే. అది మీడియా ద్వారా గానీ, లేదంటే మూవీస్ ద్వారా గానీ, పాటల ద్వారా గానీ, పుస్తకాల ద్వారా గానీ, అదొక రకమైన ఒక అబద్ధమైన స్వాతంత్రాన్ని వాళ్ళకి చూపిచ్చి అటువైపు తీసుకెళ్ళడం అనేది జరుగుతా ఉంది. అయితే ఈ పరిస్థితుల్లో మనకు ట్రెడిషనల్‌గా ఆహ్, ఆహ్, 2 ప్రెగ్నెన్సీస్‌లో చాలా ఆహ్, పర్సనల్ స్ట్రగుల్, పర్సనల్ సఫరింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం గమనిచ్చాం. ఒకటి ఏంటి అనంటే, ఈ రేప్ విక్టిమ్స్‌లో రేప్ ఆహ్, జరిగిన అమ్మాయిల్లో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ వస్తుందో రేప్ ద్వారా, అదొక చాలా కష్టమైన పరిస్థితి. రెండోది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి కూడా ఉంటాయి. అంటే ఏంటంటే, ప్రెగ్నెన్సీ పిండం అనేది గర్భంలో కాకుండా వేరే చోట, ఏవైతే ఫెలోపియన్ ట్యూబ్స్ అంటాము, అక్కడ ఉండడం వల్ల అక్కడేమవుతుంది అనంటే, ఆహ్, ఆహ్, గర్భం ఎదిగే పరిస్థితి, స్థలము ఉండదు కాబట్టి, అది యూజువల్‌గా అది ఫెలోపియన్ ట్యూబ్ బ్లాస్ట్ అయిపోయి, ఈ లోపల బ్లీడింగ్ అయిపోయి తల్లి చనిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట. సో దేర్ ఈస్ నో వే ఆ పిండం అనేది బతకడం అనేది, ఆహ్, అది గర్భంలో లేదు కాబట్టి అది ఉండని పరిస్థితి. అలాంటి విషయంలో కూడా చాలా తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ విమెన్, చాలా ఇబ్బంది పడ్డము, ఎమోషనల్ ట్రామాల నుంచి వెళ్ళడము, విశ్వాసులైనా గానీ కష్టపడడం, ఇలాంటివి జరుగుతా ఉంటది. డాక్టర్ పెట్రిసియా గారు కూడా దాని గురించి ఇంకా చక్కగా చెప్పొచ్చు. అయితే రేప్ దగ్గరికి వస్తే, ఇది చాలా కష్టమైన విషయం. ఎందుకు అనంటే, అది కన్సెంటింగ్ మ్యారేజ్ గాదు, కన్సెంటింగ్ రిలేషన్‌షిప్ కాదు. అదొక వైలెంట్, అంటే ఆహ్, ఆహ్, ఫోర్స్‌తో బలవంతంగా ఒక అమ్మాయిని లొంగ తీసుకొని, ఆ అమ్మాయిని ఒక క్రైమ్‌గా ఏదైతే జరిగిందో, ఇప్పుడు అదొక్కటి అయిపోయి దాంట్లో నుంచి అమ్మాయి బయటపడుతుంది అనుకునే పరిస్థితిలో, ఈ కొత్తగా తెలిసిన విషయం ఏంటి అనంటే, అమ్మాయికి గర్భం గూడా వచ్చింది అనేది. సో, సో చాలా మంది అమ్మాయిలు చాలా కష్టపడతారు. పర్సనల్ స్ట్రగుల్, అసలు దేవుడు ఎందుకిలా అలో చేశాడు? సరే అది అయిపోయింది అని అన్నా గాని, ఇంకా మళ్ళీ ఎందుకు కంటిన్యూ అవుతుంది అని చాలా అమ్మాయిలు, కొంతమంది తీవ్రమైన మానసిక ప్రాబ్లమ్స్‌లో నుంచి కూడా వెళ్తా ఉంటారు. అయితే దీంట్లో కొన్ని బ్యూటిఫుల్ స్టోరీస్ గూడా నేను చూడడం జరిగింది. ఎలాంటివి అనంటే, ఆహ్, వాళ్ళ చర్చెస్, వాళ్ళ రిలేటివ్స్, పేరెంట్స్ ఆ అమ్మాయికి సపోర్ట్ చేయడము, ఆ అమ్మాయి ప్రెగ్నెన్సీ ద్వారా తీసుకెళ్ళడము, తర్వాత ఆ బేబీని అమ్మాయి ఉంచుకోవడము, లేదంటే
చైల్డ్ ప్రొటెక్షన్ సర్వీసెస్కి ఇచ్చేయడము, ఇలాంటివి కూడా చూసామన్నమాట. అంటే మనము ఒక బ్రోకెన్ వరల్డ్‌లో ఉన్నాము అనేది ఇలాంటి సంఘటనలు మనకి గుర్తు చేస్తా ఉంటాయి. ఆహ్, ఈ అయితే దీంట్లో ఈ రేప్ విషయంలో ఇంకో విషయం ఏంటి అనంటే ఆహ్, జెండర్ వయలెన్స్ అనేది అమ్మాయిల పైన జరుగుతున్న ఆహ్, ఆహ్, క్రైమ్స్ అనేది కూడా వెలుగులోకొస్తా ఉంటది. సో, ఇట్స్ ఎ వెరీ కాంప్లెక్స్ సబ్జెక్ట్. దీనికి చాలా దేవుడి కృప, మన సంఘం యొక్క సపోర్టు, మంచి స్నేహితులు, తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ కూడా చాలా అవసరం. థ్యాంక్ యూ డాక్టర్. సుధాకర్ అన్న, నేను మీ దగ్గరికి వస్తా ఉన్నా మళ్ళీ ఇదే ప్రశ్న గురించి. అంటే రేప్ విక్టిమ్స్ అనేవాళ్ళు రెండు రకాలుగా ఉంటారని ఒక స్టడీ ఏంటంటే, కొంతమంది వాళ్ళకి ఇష్టం లేకున్నా వాళ్ళను ఎవరో ఒకళ్ళు బలవంతం చేయడం, ఇంకొంతమంది ప్రేమిస్తూ ఉన్నాం అనే పేరుతో వాళ్ళని డేట్ రేప్స్ అంటారు కదా, ఆ విధంగా చేయడం. వాళ్ళు ఏమంటారు, వాళ్ళు లైంగికంగా మాకు స్వాతంత్రం ఉంది కాబట్టి మేము ఈ సంపర్కంలో పాల్గొనవచ్చు అనుకొని అబ్బాయి అమ్మాయి వెళ్ళొచ్చు. ఆ తర్వాత వాళ్ళకి సడన్గా ప్రెగ్నెన్సీ అనేది తెలిసినప్పుడు వాళ్ళ మధ్యలో గొడవలు రావడం, ఇలాంటి స్ట్రగుల్ గుండా వెళ్ళడం. ఇప్పుడు మనము ఈ ఎథిక్స్ని సంఘంలో యవనస్తుల మధ్యలో అంటే ఈ విషయంలో ప్రత్యేకంగా లైంగిక సంబంధమైనటువంటి విషయాల్లో నైతికత గురించి ఏ విధంగా సంఘంలో అవేర్నెస్ తీసుకురావాలంటారు మీరు? చాలా మంచి ప్రశ్న జానీ ఇది. డెఫినెట్గా దానికి స్పెసిఫిక్గా ఆన్సర్ నేను చెప్తాను. బట్ ఇప్పటి వరకు జరిగిన డిస్కషన్ని ఇంకొంచెం బ్రాడర్ స్కోప్లో పెడితే మంచిది అని అనుకుంటున్నాను. ఎలా అంటే, ఇప్పుడు అబార్షన్ డెఫినిషన్ విషయంలోనే కేవలం మెడికల్ వయబిలిటీ బేస్డ్ డెఫినేషన్ని బట్టి మనం అబార్షన్ని, భ్రూణహత్య అనొచ్చు, లేకపోతే గర్భాన్ని ఆర్టిఫిషియల్గా ఇండ్యూస్డ్గా తీసివేయడం కావచ్చు, అవి ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, నేను బ్రాడర్ డెఫినేషన్ ఇచ్చాను. ఫిలసాఫికల్గా, థియలాజికల్గా బ్రాడర్ డెఫినేషన్ ఇచ్చాను. అంటే వయబిలిటీతో కూడా సంబంధం లేకుండా అబార్షన్ని నిర్వచించవచ్చు అనేది నేను ఇచ్చాను. అది శాంతకుమారి గారు హ్యూమన్ బీయింగ్ ఎప్పుడు గర్భములో ఏర్పడుతున్నట్లు అవగాహన చేసుకోవచ్చు అనేదాన్ని థియలాజికల్గా మాట్లాడుతూ, ఎప్పుడైతే ఒక స్త్రీ బీజకణం పురుష బీజకణం కలవటం జరుగుతుందో, ఫలదీకరణం జరుగుతుందో, జైగోట్ ఏర్పడుతుంది. సో జైగోట్ ఏర్పడినప్పుడు, అంటే ఫలదీకరణం వలన ఏర్పడిన దాన్ని జైగోట్ అంటాం. సో ఆ జైగోట్ స్టేజ్ నుంచే ఒక హ్యూమన్ బీయింగ్, కంప్లీట్ హ్యూమన్ ఐడెంటిటీ కలిగిన ఒక న్యూ పర్సన్ అక్కడ ఉన్నట్లు గుర్తిస్తుంది బైబిల్ ప్రకారం. గుర్తించక తప్పదు. ఎందుకంటే ఆ పురుష బీజములోను స్త్రీ బీజములోను దేవుడు ప్లాంట్ చేసిన హ్యూమన్ నేచర్, మానవ నైజం వాళ్ళు స్వతంత్రించుకుంటారు. ఏది క్రొత్తగా ఏర్పడిన జైగోట్లో ఆల్రెడీ అది ఉంది. తర్వాత భౌతికమైన డెవలప్మెంట్కి కావలసిన జెనెటిక్ కోడ్ అంతా అక్కడే ఉంది. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ టైం. అంటే డెవలప్మెంటల్ ప్రాసెస్లో వీక్ ఆఫ్టర్ వీక్ ఈ డెవలప్మెంట్స్ అన్నీ జరుగుతూ ఉంటాయి. ఎంత ఫాస్ట్గా జరుగుతుంటాయి అని అంటే, విదిన్ అ ఫ్యూ వీక్స్ హార్ట్ ఏర్పడుతుంది. అట్లా ఇంకెన్నో ఏర్పడతాయి. సో మేము ఫస్ట్ టైము ఒక 10 సంవత్సరాల తర్వాత నా భార్య గర్భం ధరించారు అనేది మాకు తెలిసినప్పుడు, రెగ్యులర్ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి తెలుసుకుందాం, కన్ఫర్మ్ చేసుకుందాం అని వెళ్ళినప్పుడు, ఫర్ ద ఫస్ట్ టైం వీ కుడ్ ఆల్రెడీ హియర్ ద హార్ట్ బీట్ ఆఫ్ అవర్ సన్. సో దాన్ని బట్టి బిబ్లికల్గా మనం తప్పనిసరిగా జైగోట్ నుంచా, ఎంబ్రియో స్టేజ్ నుంచా, ఫీటస్ నుంచా, వయబుల్ ఫీటస్ నుంచి దాన్ని బేస్ చేసుకొని అబార్షన్ డెఫినేషన్ చేయాలనా అనేది కూడా క్లారిటీ తెచ్చుకోవాలి. నేను ఫిలసాఫికల్గా కూడా జైగోట్
స్టేజ్ నుంచే ఒక న్యూ హ్యూమన్ లైఫ్ ఉంది, ఏర్పడింది అని చెప్పక తప్పదు అని గట్టిగా అంటే ఎన్నో రీజన్స్ని బట్టి చెబుతున్నాను. తరువాత డాక్టర్ స్టార్లిన్ అండ్ డాక్టర్ పెట్రీషియా చెప్పిన విషయాలు చాలా చక్కటి విషయాలు. ఐ అగ్రీ విత్ దెమ్. ఈ అన్ప్లాన్డ్ లేకపోతే ఫోర్స్డ్ రేప్ వలన, ఇన్సెస్ట్ వలన ప్రెగ్నెన్సీస్ వచ్చినప్పుడు తప్పనిసరిగా వాటిని గురించి మనం ఎంతో సెన్సిటివ్గా పర్సనల్ షేమ్ని దృష్టిలో పెట్టుకొని, పెయిన్ని దృష్టిలో పెట్టుకొని, యాంగ్విష్ని దృష్టిలో పెట్టుకొని, తర్వాత సోషల్ డైమెన్షన్స్ని దృష్టిలో పెట్టుకొని, యాజ్ ఇండివిజువల్స్, మెడికల్ డాక్టర్స్, సోషల్ వర్కర్స్, క్రిస్టియన్ బిలీవర్స్, వాళ్ళ రెస్క్యూకి మనం వెళ్ళాలి, వాళ్ళని సపోర్ట్ చేయాలి. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ డైమెన్షన్. తర్వాత డాక్టర్ పెట్రీషియాని నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే చాలా బోల్డ్గా తనకున్న క్రిస్టియన్ బిబ్లికల్ కన్విక్షన్స్ని బట్టి ఎంటీపీ చేసే ఏ ప్రొసీజర్లో కూడా ప్రొఫెసర్ క్రింద అసిస్ట్ చేసి పార్టిసిపేట్ చేయడానికి ఇష్టపడలేదు అని చెప్పారు. దాన్ని డెఫినెట్గా అభినందిస్తాను. నేను కూడా ఈ ఎథిక్స్లో ఉన్నాను కాబట్టి మన క్రిస్టియన్ డాక్టర్స్ చాలామంది గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళు సుపీరియర్స్ నుంచి ఒత్తిడి వస్తుంది అసిస్ట్ చేయమని, లేకపోతే చేయాలి అని. దిస్ ఈజ్ యువర్ డ్యూటీ అంటున్నారు. ఏం చేయమంటారు మీరు, ఈ ఫీల్డ్లో ట్రైన్ అయ్యారు కాబట్టి చెప్పండి అని అడిగినప్పుడు నేను చాలాసార్లు ద నార్మ్ అంటే రూల్ ఈజ్ అబార్షన్ ఈజ్ ప్రొహిబిటెడ్ బై గాడ్ ఇన్ హిజ్ వర్డ్. దాంతోపాటు సైంటిఫిక్గా, కామన్ సెన్సికల్గా, హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్ను బట్టి, తర్వాత హ్యూమన్ సర్వైవల్ కో ఎగ్జిస్టెన్స్ను బట్టి అబార్షన్ అండర్ జనరల్ సర్కమ్స్టాన్సెస్ ఈజ్ ప్రొహిబిటెడ్, ఇట్స్ రాంగ్ అని చెప్పక తప్పదు. మనం దాని దగ్గరికి వద్దాం. అంటే అయితే ఇప్పుడు డాక్టర్ స్టార్లిన్ చెప్పింది ఏంటనంటే ఎక్సెప్షనల్ కేసెస్ ఉన్నాయి. ఎక్సెప్షనల్ కేసెస్ ప్రెగ్నెన్సీ బికాజ్ ఆఫ్ రేప్, ప్రెగ్నెన్సీ బికాజ్ ఆఫ్ ఇన్సెస్ట్. అంటే డాక్టర్ స్టార్లిన్ ఇన్సెస్ట్ అనలేదు కానీ నేను యాడ్ చేస్తున్నా. సో ఇలాంటప్పుడు మనం ఎలా ప్రతిస్పందించాలి అనేది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జనరల్ రూల్ ఉంది, అబార్షన్ ఈజ్ ప్రొహిబిటెడ్ అని. దానికి ఏమైనా ఎక్సెప్షన్ ఉంటుందా, లేకపోతే ఎక్సెప్షన్ లేకుండా షుడ్ క్రిస్టియన్ డాక్టర్స్ ఆల్వేస్, ఎవ్రీవేర్, in all circumstances refuse to participate in the activity of aborting? సో ఆ క్వశ్చన్ని కూడా మనం ఫేస్ చేయాల్సిన అవసరత ఉంటుంది జానీ. అండ్ ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎన్లార్జింగ్ ద స్కోప్. అంటే వీ హ్యావ్ దోస్ క్వశ్చన్స్, అంటే లేటర్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఇన్ టు దోస్. ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏంటనంటే, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద చర్చ్ ఇలాంటి పరిస్థితిలో? ప్రాముఖ్యంగా డేట్ రేప్స్, లేకపోతే ప్రేమ పేరుతో అమ్మాయిలను గర్భధారణ చేసి వదిలేయడము, లేకపోతే అక్రమమైనటువంటి సంబంధాలు, లేకపోతే ఈ విధంగా జరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళు దే రిసార్ట్ టు, ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా అబార్షన్స్కే గర్ల్స్ని ఫోర్స్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ సందర్భంలో అంటే సంఘంగా మనం ఏం చేయాలి? ఒక అమ్మాయి తనకి ఇష్టం లేకుండా బలవంతం చేయబడి గర్భధారణ ధరించినప్పుడు ఆ అమ్మాయికి సంఘం ఎలా సపోర్ట్ చేయాలి? అలాగే ఈ యవనస్తుల మధ్యలో ప్రత్యేకంగా ఇలాంటివి జరిగేటువంటి సంభవాలు ఉన్నవి కాబట్టి ఎలాంటి అవేర్నెస్ కార్యక్రమాలు సంఘంలో తీసుకురావాలి అనేది ప్రశ్న. క్లుప్తంగా చెప్పండి. Then other panelists can also jump in. నేను ముందు కొన్ని బ్రాడర్ ఇష్యూస్ అడ్రస్ చేస్తాను జానీ, దెన్ ఐ విల్ కమ్ టు దిస్ అని చెప్పింది. అందుకే ఇక్కడికి వచ్చినప్పుడు బిబ్లికల్గా సెక్షువల్ రిలేషన్షిప్, యాక్టివిటీ, ఇంటర్కోర్స్, ది యాక్ట్ ఆఫ్ మ్యారేజ్ అంటాం దాన్ని యాక్చువల్గా బిబ్లికల్గా ఆలోచిస్తే. అంటే సెక్షువల్ ఇంటర్కోర్స్ బిట్వీన్ టూ గ్రోన్ అప్స్, two adult human individuals, male and female, not others. అది బిబ్లికల్గా మ్యారేజ్కే పరిమితమైంది. ఇట్ ఈస్
a part of marriage, and therefore outside of marriage ఈ యాక్టివిటీకి బైబిల్ ఒప్పుకోదు, బిఫోర్ మ్యారేజ్కి కూడా ఒప్పుకోదు. సో ఈ వాక్య సత్యాలను విస్పష్టంగా పెళ్ళికి ముందే ప్రీ మ్యారిటల్ టీచింగ్లోనే, కౌన్సిలింగ్లోనే చర్చ్ క్లియర్గా విత్ రీజన్స్ అండ్ ఎవిడెన్సెస్, అంటే బైబిల్ ఇలా చెప్పడంలో ఉద్దేశం ఏంటి, దాన్ని వయలేట్ చేస్తే వ్యక్తులకు ఏమవుతుంది, కుటుంబాలకు ఏమవుతుంది, సమాజానికి ఏమవుతుంది, సంఘానికి ఏమవుతుంది, ఎథికల్ ఫ్యాబ్రిక్ ఎలా వీక్ అయిపోతుంది, ఇవన్నీ మనం టీచ్ చేయాల్సిన అవసరం ఉంది. అలా చేసినప్పుడు క్రిస్టియన్ యంగ్ మెన్ అండ్ విమెన్ ప్రీ మ్యారిటల్ సెక్షువల్ యాక్టివిటీలో ఎంగేజ్ అవటం మనం ప్రివెంట్ చేయొచ్చు. టు బిగిన్ విత్ బాగా డ్రాస్టిక్గా రెడ్యూస్ చేయొచ్చు. తర్వాత అసలు అల్టిమేట్లీ గాడ్స్ విల్ ఈస్ దాన్ని రిమూవ్ చేయాలి. బికాస్ దాట్ ఈజ్ అన్బిబ్లికల్, అన్క్రిస్టియన్, unethical, which is having devastating consequences. సో అది మనం చేయాలి అనేది నా షార్ట్ ఆన్సర్, జానీ. సంఘంగా అలాంటి ఒకవేళ దురదృష్టకరమైన పరిస్థితుల్లో ఎవరైనా ప్రెగ్నెంట్ అయితే పేరెంట్స్ వాళ్ళు ప్రైవేట్గా అబార్షన్కి వెళ్ళిపోతాము అనే దానికి కూడా కాకుండా సంఘం ఇలాంటి బిడ్డలను మనము అన్వాంటెడ్ అనుకోవచ్చు, కానీ every child is wanted by God. As God's people, we are there. So go through the pain of suffering and carrying the baby. Let us support the girl and let us take care of the needs. And when the baby comes out, we can help in redeeming the situation by giving the baby, for those who are looking for adoption. And those kinds of things చేయడంలో సంఘం చాలా యాక్టివ్, ప్రోయాక్టివ్ రోల్ తీసుకోవాలి. అప్పుడే మనం అబార్షన్ రాంగ్ అన్నదానికి తగినట్లుగా నిలబడినట్లు అవుతుంది. యుఎస్ లో, వెస్టర్న్ కంట్రీస్ లో ఇలా చేసే చర్చెస్ ఉన్నాయి. ఎస్, ఐ నో. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అక్క, శాంతకుమార్ అక్క దగ్గరికి వస్తా ఉన్నా నేను. యా, 1 సెకండ్. ఐ నో యూ వాంట్ టు యాడ్, బికాజ్ ఇది సంఘానికి, వాక్యానికి, దేవుని వాక్యానికి సంబంధించినటువంటి విషయం. ఏ విధంగా ఇలాంటి అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్లో ఉన్నటువంటి వాళ్ళని, వాళ్ళకు ప్రో చాయిస్, ప్రో లైఫ్ అనేటువంటి చాయిస్ లేకుండా వాళ్ళు ఈ పరిస్థితిలోకి నెట్టబడ్డటువంటి వాళ్ళకి వాక్యానుసారంగా ఎలాంటి జవాబు ఇవ్వాలంటారు? డెఫినెట్ గా ఇప్పుడు ప్రో చాయిస్ వాళ్ళ యొక్క మెయిన్ ఏంటంటే ఇది నా బాడీ అని చెప్పేసి చెప్తున్నారు. దాని వెనక ప్రామిస్క్యూటీ అనేది ఎజెండా ఉంది. ఎందుకంటే టీనేజ్ ప్రెగ్నెన్సీస్ అవన్నీ చాలా ఎక్కువైపోతున్నప్పుడు వాటిని జస్టిఫై చేసుకోవటం కోసం సో ప్రో చాయిస్ అనేది తీసుకొచ్చారు. అయితే మనం మొట్టమొదటిగా సరే ప్రెగ్నెన్సీ విషయము, అబార్షన్ విషయం ఒకటి, ముందు దీన్ని ప్రివెంట్ చేయాలి అంటే అసలు తప్పనిసరిగా మనం యూత్ని చాలా ఎడ్యుకేట్ చేయాలి. సెక్షువల్ ప్యూరిటీ విషయంలో చాలా బాగా ఎడ్యుకేట్ చేయాలి. బైబిల్లో మనం ఏ సిన్ అయినా అవుట్ సైడ్ ద బాడీ కానీ, బట్ సెక్షువల్ సిన్ దే కమిట్ విత్ ద బాడీ, కాబట్టి దేవుడు దాన్ని ఎంత భయంకరంగా చూస్తున్నారు అనేది మనము పిల్లలకి టీచ్ చేయాలి. రెండోది, కొన్ని దురదృష్టకరమైనటువంటి పరిస్థితుల్లో ఇలా జరిగినప్పుడు మరి చర్చ్గా మనం ఏం చేయాలి? నేను 20 years బ్యాక్ అమెరికాలో చదువుతున్నప్పుడు ఒక గర్ల్ని నేను డిసైప్లింగ్ చేస్తూ ఉన్నాను. వీ వర్ మీటింగ్ ఎవ్రీ వీక్ అండ్ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. ఒక 6 months సడన్గా తను నాతో మాట్లాడటం మానేసింది. ఆ తర్వాత ఒక పెద్ద లెటర్ రాసింది. ఏంటంటే, నేను ఇట్లా అనుకోని పరిస్థితుల్లో ప్రెగ్నెంట్ అయ్యాను. బికాస్ ఆఫ్ అవర్ కాన్వర్జేషన్ అండ్ ఐఎమ్ ఏబుల్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైఫ్ని ఆల్రెడీ నేను ఒక తప్పు చేశాను కాబట్టి ఇంకొక తప్పు చేసి లైఫ్ని నేను చంపాలనుకోలేదు శాంతి. అంటిల్ మై డెలివరీ ఐఎమ్ స్టేయింగ్ విత్ ఎ మిషనరీ కపుల్. వాళ్ళతో నేనుండి నా డెలివరీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ బేబీని ఇచ్చి ఐఎమ్ గోయింగ్ టు కమ్ బ్యాక్ టు మై వర్క్ అండ్ స్టడీస్. హోప్ యూ విల్ అండర్స్టాండ్ అని చెప్పేసి పెద్ద లెటర్ రాసింది అనమాట. ఎప్పుడు దట్ వాజ్ లైక్ 21 years బ్యాక్ వెన్ ఐ వాజ్ స్టడీయింగ్ ఎట్ బయోలా యూనివర్సిటీ. ఈవెన్ వెరీ రీసెంట్లీ ఇండియాలో కూడా ఒక కపుల్ని నేను కలిసినప్పుడు వాళ్ళు షేర్ చేశారు, మా చెల్లి ఒక అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీలో అన్మ్యారీడ్ ఎండ్ అయింది. వీ డోంట్ వాంట్ టు కిల్ ద బేబీ, వీ హ్యావ్ కెప్ట్ దెమ్ విత్ వన్ ఫ్యామిలీ. ఆ తర్వాత బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత వీ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ హర్ అండ్ గెట్ హర్ ఎడ్యుకేటెడ్. అంటే చర్చ్ అన్వాంటెడ్గా తర్వాత ఇలాంటి అంటే ఫార్చునేట్ కండిషన్స్ వచ్చి ఇట్లా అయినప్పుడు ఇఫ్ యూ కెన్ రియల్లీ అండర్స్టాండ్ దేర్ సిచ్యుయేషన్ సింపాథటికల్లీ అండ్ సపోర్ట్ దెమ్, లీవింగ్ ద చాయిస్ టు దెమ్. అంటే చాయిస్ అల్టిమేట్గా వాళ్ళే చేయాలి, బట్ ఇఫ్ ద చర్చ్ కెన్ సపోర్ట్ దెమ్ అండ్ అండర్స్టాండ్ దేర్ సిచ్యుయేషన్
అండ్ ఆల్సో కైండ్ ఆఫ్ హెల్ప్ దెమ్. వాళ్ళే ఒక ప్రాపర్ డెసిషన్ చేసుకునేటట్లుగా చేస్తే ఐ థింక్ మనము ఈ భ్రూణ హత్యలను కొంతవరకు ఆపొచ్చు అని చెప్పేసి అనుకుంటాము. థ్యాంక్ యూ అక్క. అంటే దెర్ ఆర్ మల్టిపుల్ వేస్ ద చర్చ్ కెన్ ఇన్వాల్వ్. చేయాల్సినటువంటి పని చాలా ఉంది. అయితే ఇలాంటి వారికి డాక్టర్ పెట్రిషియా గారు సర్వసాధారణంగా వచ్చే సలహా ఏంటి అని అంటే, మనకి ఇక్కడ బేబీ కేర్ అలాంటిది ఇవ్వడం సాధ్యం కాదు కాబట్టి, అలాంటి వసతులు లేవు కాబట్టి అబార్షన్కి వెళ్ళండి అని చెప్తారు. ఆ విధంగా సజెస్ట్ చేసేటువంటి పాస్టర్లు కూడా ఉన్నారు. మీరేమంటారు? ఆన్ వాట్ స్టాండర్డ్ డూ యూ సే నో టు దిస్? Thank you for that question. I wanted to address that a little earlier also. That manamu holier than thou attitude, like, now we're out of that danger, becoming pregnant. So we should not, first of all, we should not judge that the girl or the family that is going through this situation. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళని ఏమనకూడదు. ఎందుకంటే వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని కూడా ప్రభువు మరి అందరినీ అడిగారు, మీరు ఏ పాపం చేయలేదే, ఏ పాపం చేయని వాళ్ళు మొదట రాయి వేయమన్నారు. సో ఎవ్రీ వన్ లెఫ్ట్ బికాస్ దెర్ ఇస్ నో వన్ దేర్ స్టాండింగ్ బిఫోర్ ద లార్డ్ హిమ్సెల్ఫ్ సేయింగ్ దట్ వీఆర్ things. So abortion is no different from any other sin. Of course there are levels of sin, saying this మన బాడీ మీద పాపం కాబట్టి it is a greater sin, but sin is sin and separates us from God. First of all, we should not judge because దేవుడు మనం పాపంలో ఉన్నప్పుడు he brought us out. So I'm very very convinced that just because if we can say don't do abortion, we should also provide another way out. Because మొదటి కొరింథీయులు 10:13లో కూడా God gives us a way out of that temptation. So we as a church, as a body of Christ, should provide a way out. సో మన హాస్పిటల్కి ఏం చేస్తామంటే 15 సంవత్సరాల అమ్మాయి, వాళ్ళ అమ్మ వరండాలో పండుకున్నారు, 3 days పండుకుంటా ఉన్నారు. స్టాఫ్ని అడిగాను, ఎందుకమ్మా అలా పండుకున్నారంటే, ఆమె 8వ నెల అబార్షన్ కోసం వచ్చింది మేడం అన్నారు. అయ్యో బయట ఎందుకు పండుకోబెట్టారు, గర్భిణీ స్త్రీని లోపలికి తీసుకురండి అని we admitted her. And I told her that I do not do abortions, but I will give you complete, comprehensive, free antenatal care and delivery, and I will make sure that your child is taken up by a missionary couple అని వాళ్ళకి హామీ ఇచ్చాము. సో ఆవిడకి చేయవలసినవన్నీ చేసాం. శ్రీమంతము, బట్టలు పెట్టడం, ఫంక్షన్, పాస్టర్ని పిలిచి పువ్వులు, ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ చేసాము. వి గేవ్ హర్ డిగ్నిటీ. That was what as a church, as mission hospital, we can do, is give her dignity. Her condition was completely confidential. No one except the staff and me knew why she was admitted. Devon dayavalna normal delivery aindi, and we have to go through the legal procedures also. But with all that, we were able to give that baby to a missionary couple who didn't have children for 12 years. తర్వాత సంవత్సరం తర్వాత దేవుడు ఆ కప్పుల్ని నేను ఇంకొక ప్రేయర్ మీటింగ్లో కలవటం అవకాశం వచ్చింది. ఆ పాప నా ముందు డ్యాన్స్ వేసింది, ఆడపిల్ల. సో ద మిషన్ హాస్పిటల్ వాజ్ యూస్ టు సేవ్ ద గ్రాండ్ మదర్, ద మదర్ అండ్ ద బేబీ. ముగ్గురు స్త్రీలని ఆ రోజు మేము బ్రతికి, ఆ రోజు అది టుక్ మీ అబౌట్ a month and a half of admission. And సో అవర్ హాస్పిటల్ ఇస్ కంప్లీట్లీ నాట్ ఫండెడ్. అంటే నేను 12 years నుంచి శాలరీ లేకుండా చేస్తున్నాను. మా హస్బెండ్ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్, ఆయన దశం భాగం ఇస్తున్నారు. అలా కొంతమంది ఒక విధవరాలు 3,000 ఇచ్చారు పెన్షన్. అలా లైక్ దట్ సో మెనీ పీపుల్ ఆర్ helping us. So I actually didn't have the resources or funding to take care of this woman through pregnancy and delivery. But in faith, I took that step anamata. If I take someone, God will provide. So that's what we tell all the patients, is that we don't do abortions, but we will give you free antenatal care, free medicines, free delivery. Caesar అయినా ఫ్రీగా చేస్తాము. బిడ్డను మేము చూసుకుంటాం, మాకు ఇచ్చేయండి. లేదంటే మా దగ్గర చాలా మంది బిడ్డలు లేని వాళ్ళు ఉంటారు, మేము చూసుకుంటాం. But I am really burdened that I'm the only institution who's doing this. There are so many mission hospitals, there are so many churches. I'm begging church elders and leaders, please refer these unwanted, unplanned pregnancies to me. I will take care of them. Even if I don't have resources, I'm connected to the kingdom of God. God is the source of provides. Yeah. The other thing is a support group with churches. ఒక పాప క్వశ్చన్ అడిగారు,
Can we provide something in the church like a support group or counseling, youth counseling, all these things we can do. Provide a safe house which is not in a not hospital based, but somewhere else. There was another one of our relatives who was 16 years pregnant, and we didn't know what to do. But I felt like a hypocrite because I was telling her like just continue the pregnancy, and go to somewhere, go to another town where no one will know, someone has delivered or given birth to the baby. And my sister, who was dying of cancer, said I will take care of that baby. She didn't know whether she's going to die today or tomorrow. My sister Sheila, she was willing to take care of that baby. I said I she said she will. But there was no family support. And later on, the girl came and cried to me and said, I did not know that I had the option of continuing the pregnancy. No one let me talk to you. Everyone made the decision for me. So you said something that there may be girls who are willing to continue the pregnancy and take care of their babies, willing to go through whatever shame it involves. But for such women, we need to provide that support that they need. Thank you. యా థ్యాంక్ యూ సో మచ్. అంటే మీరు చెప్పినటువంటి విషయం చాలా ఎమోషనల్గా ఉంది అండ్ ఇట్ టచ్డ్ అవర్ హార్ట్స్. వీఆర్ సో థ్యాంక్ఫుల్ టు యూ ఫర్ సెట్టింగ్ అప్ దట్ ఎగ్జాంపుల్ వాట్ చర్చ్ కెన్ డూ టు అన్ఫార్చునేట్ గర్ల్స్, ఈ విధంగా ఉన్నటువంటి వాళ్ళు. స్టాలిన్ గారు, కమింగ్ టు యూ, అంటే అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలా ఈజీగా వాళ్ళని జడ్జిమెంటల్గా మాట్లాడడము లేకపోతే వాళ్ళని స్ట్రైక్ ఆఫ్ చేయడం చాలా ఈజీ. అయితే వాళ్ళు వెళ్ళేటువంటి మెంటల్ ట్రామా ఎలా ఉంటుంది అంటారు ఇలాంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళేటువంటి వాళ్ళు? అంటే చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకు అనంటే చాలా యాంగిల్స్ నుంచి మనం చూస్తే, ఒకటి సమాజంలో ఉండే, ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు షేమ్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకు అనంటే మన దగ్గర ఆనర్ కిల్లింగ్స్, షేమ్ రిలేటెడ్ కిల్లింగ్స్ అనేవి చాలా కామన్‌గా జరిగేవి కాబట్టి ఫ్యామిలీస్ గూడా వాళ్ళ పేరు పాడైపోతుంది ఊర్లో, సొసైటీలో, చర్చ్‌లో పాడైపోతుంది అన్నట్టుగా ఇది దానివల్ల వాళ్ళు ఫోర్స్ చేయడము అమ్మాయిని. అమ్మాయి ఒకవైపు ఏంటి అనంటే తన బాడీలో జరిగే చేంజెస్‌ని చాలా ఇంటిమేట్‌గా అనిపిస్తాయి. అది మనకు ఎస్పెషల్లీ అబ్బాయిలకు అర్థం కాదు. అమ్మాయిల ద క్లోజ్‌నెస్ దట్ ద బేబీ ఈజ్ టు ఎ వుమన్స్ బాడీ ఈజ్ సంథింగ్ వెరీ డీప్. సో, అమ్మాయి చాలా ఆందోళనలో, కష్టంలో నుంచి వెళ్తూ ఆహ్, ఈ తను ఎవరు గూడా అంత ఈజీగా లేదు ఈ బేబీని నేను చంపేస్తాను, నేను ఉంచను అనుకోవడం అనేది జరగదు. అది చాలా ఎమోషనల్ డెసిషన్. సో, అక్కడ ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు ఎవరైనా ఆల్టర్‌నేటివ్ ఇస్తున్నారు అనేది ఒక పెద్ద రిలీఫ్‌గా ఒక ఉండొచ్చు కొంతమందికి. కొంతమందికి వాళ్ళు ఉన్న పరిస్థితులను బట్టి, వాళ్ళ ఫ్యామిలీని బట్టి, వాళ్ళు స్ట్రెస్‌లో ఆపోజిట్ ఆహ్, డెసిషన్ గూడా తీసుకోవచ్చు. లేదు నేను ఇది ఇంతటితో ఆపేస్తాను అని. కాకపోతే అది ప్రతి అబార్షన్ లైఫ్ లాంగ్ రిగ్రెట్‌గా, లైఫ్ లాంగ్ అదెప్పుడూ కలత సృష్టించే ప్రాబ్లమ్‌గా అలా ఉండిపోతుంది మనసులో. సో, దాంతో పాటు ఇంకో విషయం ఏంటి అనంటే, ఇన్ని రోజులు ప్రేమించిన అబ్బాయి, ఇన్ని రోజులు నేను ప్రేమిస్తున్నాననే అబ్బాయి సీన్‌లో ఉండకుండా తను చేసిన మోసాన్ని భరించుకుంటూ ఆహ్, చాలామంది అమ్మాయిలు ఈ కారణం బట్టి కూడా సూయిసైడల్ థాట్స్‌లోకెళ్ళిపోవడము ఇలా జరుగుతా ఉంటది. ఎందుకనంటే ప్రేమ పేరుతో క్లోజ్ అయ్యి ఒకవేళ అది వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఆహ్, ఎస్టిమేట్ చేసుకోకుండా ఫిజికల్ రిలేషన్‌షిప్‌లోకెళ్ళిపోయినా గానీ అబ్బాయిలకు చాలా ఈజీ ఆ షేమ్ నుంచి పారిపోవడం. ఆహ్, ఎవరు వాళ్ళని పట్టుకోరు. కానీ అమ్మాయి బాడీలో ఉన్న బేబీ ఉండిపోయింది గాబట్టి చాలా కష్టంగా ఆ డెసిషన్‌ని, కాన్సిక్వెన్సెస్‌ని తీసుకోవడం చాలా కష్టమవుతుంది. సో, ఈ 2, 3 యాంగిల్స్‌లో అమ్మాయిలు చాలా కష్టపడతారు. అండ్ అక్కడ ఒకవేళ వాళ్ళ గురించి వాళ్ళ కష్టాల్ని, వాళ్ళ కన్సర్న్స్‌ని విని వాటికి ఇంపార్టెన్స్ ఇచ్చి వాటిని సపోర్ట్ చేయడం అనేది కౌన్సిలర్‌గా ఇది ఎవరైనా
మెచ్యూర్ క్రిస్టియన్స్ ఎవరైనా చేయొచ్చు. ఎందుకు అనంటే మనందరము నానా రకాలుగా పాపం గుండా వెళ్తున్న వాళ్ళమే. అది మనము మేడం చెప్పినట్టు హోలియర్ దెన్ ద ఫీలింగ్ లేకుండా మన బాడీస్ గానీ, మన మైండ్స్ గానీ ఈ పాపపు స్వభావం గుండా వెళ్తున్నాయి కాబట్టి సింపతి, ఎంపతి అనేది ఉండడము, ఎదుటి వ్యక్తి కష్టంలో అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఆహ్, అది చర్చ్‌లో నాకు తెలిసి ఇఫ్ వి రియల్లీ అండర్‌స్టాండ్ ద గాస్పెల్, దేవుని సువార్తను నిజంగా దాన్ని కాన్సిక్వెన్సెస్ వైపు తీసుకెళ్తే, దాని ఇంప్లికేషన్స్ వైపు తీసుకెళ్తే, దిస్ ఈజ్ వాట్ గాస్పెల్ మేక్స్ అస్ డు. మనము గాస్పెల్ అంటే ఒక 4 జనాలకు చెప్పేసి స్వర్గానికెళ్తావా, నరకానికెళ్తావా అక్కడితోనే ఆగిపోకుండా అసలు ఈ గాస్పెల్ అనేది మన జీవిత విధానాల్లో, మన డెసిషన్స్ లో ఎలా ఇంపాక్ట్ చేస్తుందనేది మనం గుర్తుపెట్టుకుంటే ఇలాంటి రియాక్షన్స్, మన ఫీలింగ్స్, మన డెసిషన్ మేకింగ్, మన థింకింగ్ ఇవన్నీ ఎఫెక్ట్ అవుతాయి గాస్పెల్ తో. సో నాకు తెలిసి కనెక్షన్స్ మనము చర్చ్ లో చేయాలి. Yes. మనకి దేవుడిచ్చిన ప్రత్యక్షతని మనము తీసుకుంటున్న జీవిత శైలులు, జీవిత విధానాలకి ఎలా కనెక్టెడ్ అనేది మనం చూపించగలిగితే అదేదో పైనుంచి ఇంపోజిషన్ కాకుండా హృదయపూర్వకంగా జరుగుతుంది. యా శాంతక్క, థ్యాంక్ యూ స్టార్లిన్, థ్యాంక్ యూ సో మచ్. అక్క మీ దగ్గరికి వస్తున్నాను. ఇప్పుడు ఇంతసేపు మనం చేసినటువంటి డిస్కషన్లో కొంతమందికి కొన్ని అవగాహనలో కొంచెం వేరుగా ఆలోచించవచ్చు. అదేంటనంటే, ఒకటి ఇప్పుడు డాక్టర్ స్టార్లిన్ చెప్పినట్టు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ గుండా వెళ్తూ ఉన్నటువంటి వాళ్ళు పోయేటువంటి ట్రామా, వాళ్ళు అనుభవించేటువంటి ట్రామాని గురించి మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రో చాయిస్ అని చెప్పేటువంటి వాళ్ళు చెప్పేది అదే. అంటే ఆ ట్రామా గుండా వెళ్తాం కాబట్టి మా చాయిస్ మమ్మల్ని చేసుకొనియండి, మా డెసిషన్ మమ్మల్ని తీసుకొనియండి అని కొంతమంది స్త్రీలు ఆ మాట అంటారు అని కొంతమంది పురుషులు పోరాడుతూ ఉన్నారు. అది విచిత్రమైనటువంటి విషయం. ఓకే, అది ఒక సైడ్. రెండో వైపు మనం ఇప్పుడు సంఘము బాధ్యత తీసుకోవాలి ఇలాంటి వారి పట్ల, వారికి అవేర్నెస్ తీసుకురావడంలోనూ. ఒకవేళ ఎవరైనా దురదృష్టవశాత్తు, ఆ మాట అనడం కరెక్ట్ కాదు కానీ నేను అంటున్నాను, దురదృష్టవశాత్తు ఎవరైనా అలాంటి అనుభవం కూడా వెళ్తూ ఉంటే సంఘం వారికి హెల్ప్ చేయాలి అని మనం అంటా ఉన్నప్పుడు దీన్ని ఏమంటారు, లీనియంట్గా తీసుకునేటువంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? సో అలాంటప్పుడు ఏం చేయాలి మనము? అసలు ఏ విధంగా, అంటే వేర్ టు డ్రా ద లైన్ స్క్రిప్చరల్లీ చెప్పండి. యాక్చువల్గా నేను ప్రొలాంగ్ చేయకూడదని చాలా షార్ట్ ఆన్సర్స్ ఇస్తుంటే కొంత క్లారిటీ రావట్లేదు ఆడియన్స్ కానీ అర్థమవుతుంది, వాళ్ళు పోస్ట్ చేస్తున్నటువంటి రెస్పాన్సెస్ని బట్టి. కొంచెం లాంగ్ టైం తీసుకొని నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను జానీ ఈ 2 క్వశ్చన్స్కి. ఒకటి ఏంటంటే, ఓకే అక్క, లాంగ్ టైం, నాట్ మోర్ దెన్ 2 minutes. ఇప్పుడు అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్ నేనేమంటున్నానంటే, లైఫ్ యొక్క శాంక్టిటీ, లైఫ్ యొక్క ఆథరు మనకి కరెక్ట్ బిబ్లికల్ థియాలజీ ఉన్నప్పుడు ఎట్ ఎనీ టైమ్ వీ ట్రై టు ప్రొటెక్ట్ లైఫ్, వీ చెరిష్ లైఫ్, వీ నరిష్ లైఫ్, వీ ఫైట్ ఫర్ లైఫ్. అవసరమైతే లైఫ్ కోసం లైఫ్ పెట్టడానికైనా రెడీ అవుతాం, ఎందుకంటే బికాస్ వీ నో ద వాల్యూ ఆఫ్ లైఫ్. అయితే అన్ఫార్చునేట్ సిచ్యుయేషన్స్లో ఒక వ్యక్తి ప్రెగ్నెంట్ అయినప్పుడు, ఒక అమ్మాయి ప్రెగ్నెంట్ అయినప్పుడు పెట్రిషియా గారు ఎలా జడ్జిమెంటల్ యాటిట్యూడ్తో ఉండకూడదు అవన్నీ మనం చెప్పారు. ఇన్స్టెడ్ ఆఫ్ సజెస్టింగ్ ఓకే యూ గో ఫర్ అబార్షన్, దేర్ ఈస్ నథింగ్ రాంగ్ అనేది అనకుండా మనకి కౌన్సిలింగ్ ఇచ్చి చాయిస్ వాళ్ళకే ఇస్తే బాగుంటుంది అనేది నా ఒపీనియన్ పర్సనల్గా. అంటే ఒక వ్యక్తి కామెంట్ ఏం పెట్టారంటే, అసలు రేపు ద్వారా ఇదవటమే చాలా వైలెంట్ యాక్షను, మళ్ళీ ఇంకా ప్రెగ్నెన్సీని కంటిన్యూ చేయటం అనేది ఇంకా హారిబుల్ కదా, వాళ్ళకి అన్యాయం చేసినట్లు కదా అంటున్నారు. డాక్టర్ గారికి తెలుసు, స్టార్లిన్ గారికి సైకలాజికల్గా అబార్షన్ వల్ల ఒక వ్యక్తి ఎంత సఫర్ అవుతాడు, తర్వాత మెడికల్గా ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయో తెలుసు. సో కాబట్టి ప్రెగ్నెన్సీ కంటిన్యూ చేయటంలోనే రిస్క్ ఉందామని కాదు, అసలు అబార్షన్లో కూడా చాలా రిస్కులు ఉన్నాయి, మెడికల్గా ఉన్నాయి, సైకలాజికల్గా ఉన్నాయి, ఆ తర్వాత వాళ్ళ హెల్త్ మీద ఎఫెక్ట్ చేసే విషయాలు చాలా ఉన్నాయి. సో వాటితో మనం పోల్చుకున్నప్పుడు ఇది తక్కువ కాదు, అది కూడా తక్కువేమి కాదు.
బోత్ ఆర్ ఈవిల్. అయితే ఇన్ బిట్వీన్ చాయిస్ మాత్రం పర్సన్ తీసుకునేటట్లుగా మనం చేయాలి అంటున్నాను నేను. ఎందుకంటే బికాస్ వీ ఆల్వేస్ రెస్పెక్ట్ లైఫ్ అండ్ ప్రొటెక్ట్ లైఫ్ అండ్ చెరిష్ అండ్ నరిష్ లైఫ్ కాబట్టి. అయితే ఈ చాయిస్ ఉన్నప్పుడు చర్చ్గా మనం ఏం చేయాలి? వాట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ? హౌ షుడ్ వి రియల్లీ స్టాండ్ అండ్ సపోర్ట్ దెమ్? తర్వాత అలాంటి బేబీస్ని అడాప్ట్ చేసుకోవడానికి కపుల్స్ ఎంతోమంది చిల్డ్రన్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. మేబీ వాళ్ళ ఇంట్లో మనం పెట్టి వీళ్ళని ఎట్లా మనం ఇది చేయొచ్చు, ఈ విషయాలన్నీ కూడా ఆలోచించాలి అని చెప్పేసి అంటున్నాను. ఓకే, చర్చ్ నుంచి అండర్స్టాండింగ్ ఉంది, సపోర్ట్ ఉంది కదా అని చెప్పేసి సెక్షువల్ ప్రామిస్క్యూటీని మనం గ్రాంటెడ్గా తీసుకోవడానికి ఇది చేస్తాం, అస్సలు కుదరదు. సో అంటే దాని విషయంలో చాలా అంటే ఒక మంచి రూల్ ఉన్నప్పుడు దాన్ని రాంగ్ ఇదిలో తీసుకొని దాన్ని ఏమంటాము, కృప విస్తరించవలనని పాపమందు నిలిచి ఉంది, అట్లని రాదు, పౌల్ గారు అన్నట్లు చేయాలి. రెబెక్కా అని ఒక అమ్మాయి కొన్ని ఇయర్స్ బ్యాక్ క్రిస్టియానిటీ టుడే ఇంటర్వ్యూ చేసినటువంటి యంగ్స్టర్స్లో ఒక అమ్మాయి, ఆ అమ్మాయిని నెక్స్ట్ జనరేషన్ లీడర్గా గుర్తించారు. ఏమిటి కారణం? ఆమె ఏం చేస్తుందంటే అమెరికాలో ప్రతి యూనివర్సిటీ క్యాంపస్కి వెళ్ళి ట్రూ లవ్ అవేట్స్ అనే క్యాంపెయిన్స్ చేస్తుంది. అంటే ఇఫ్ యు ఆర్ ట్రూలీ ఇన్ లవ్ విత్ ఏ పర్సన్ యు ఆర్ డేటింగ్ ఆర్ యువర్ ఫియాన్సే, యూ షుడ్ వెయిట్ అంటిల్ ద డే ఆఫ్ మ్యారేజ్ అండి. సో ఆ సెక్షువల్ ప్యూరిటీ గురించినటువంటి అవగాహన తీసుకురావటం మాత్రమే కాకుండా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో హౌ దే షుడ్, అంటే వాళ్ళ యొక్క ఘటాలను పవిత్రతలో ఎలాగూ కాపాడుకోవాలి అనేది చక్కని టీచింగ్ ఇవ్వటం, ఇవన్నీ కూడా చాలా చేయాలి. అంతేకాకుండా అసలు దీని గురించినటువంటి సరైనటువంటి అవగాహన, ఆ ఫియరు మనం తీసుకొచ్చినప్పుడు ఆ తర్వాత మరి కొన్ని కండిషన్స్లో జరిగినటువంటి దాన్ని ఎలా మనం అడ్రస్ చేయాలనేది కూడా చర్చ్గా మనం చూడొచ్చు. ఇంకొక చిన్న క్లారిఫికేషన్, నేను క్రియేషనిజము ట్రెడ్యూషనిజం గురించి చాలా లైట్గానే చెప్పాను, ఎందుకంటే ఇది చాలా ఇమోషనల్ టాపిక్ కాబట్టి మళ్ళీ డ్రైగా నేను థియలాజికల్గా ఫైన్ ట్యూనింగ్లోనికి వెళ్తే బాగోదని చెప్పేసి నేను జస్ట్ అలా చెప్పి వదిలేసాను. దాని మీద కూడా కొన్ని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నట్లున్నారు. మేబీ చివరిలో టైం ఉంటే నేను వాటన్నిటి మీద క్లారిఫై చేస్తాను. రైట్ నో God is directly involved in the conception. God is the only one who has access to the womb. దేవుడు గర్భాన్ని తెరవకపోతే ఎవరు గర్భవతులు కాలేరు. పుట్టే ప్రతి బిడ్డ కూడా ఈవెన్ జైగోట్ ఫామ్ అయ్యేటప్పుడు ఆ స్పర్మ్ అండ్ ఓవం ఇది అయ్యేటప్పుడు ఆ జెనెటిక్ కోడ్ని డిసైడ్ చేసేది, ఆ కాంబినేషన్స్ పర్మిటేషన్స్ అన్నీ చేసేది కూడా దేవుడు. అందుకనే ఫియర్ఫుల్లీ అండ్ వండర్ఫుల్లీ ఐఎమ్ మేడ్ అని చెప్పేసి అంటారు, దాన్ని ఎవరు కాదంటలేదు. అయితే ఒకే ఒక పాయింట్ ఆఫ్ కంటెన్షన్ ఏంటంటే ప్రతి చైల్డ్ కన్సెప్ట్ నప్పుడు ఆ సోల్ అండ్ స్పిరిట్ అనే దాన్ని దేవుడు ప్రత్యేకంగా క్రియేట్ చేస్తారా, లేకపోతే ఆదాములోనే పాస్ ఆన్, ట్రెడ్యూషనిజం అంటే పాస్ ఆన్, ఇమ్మెటీరియల్ అండ్ మెటీరియల్ పార్ట్స్ అన్నీ కూడా పాస్ ఆన్ అవడానికి దేవుడు ఆల్రెడీ పొటెన్షియల్ పెట్టుంచారా? అది థియలాజికల్ క్వశ్చన్. దానికి చాలా ఫర్ అండ్ యాంటీ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, బిబ్లికల్ ఇవిగడు చాలా ఉన్నాయి. వాటిని చర్చించడానికి ఇది చర్చా వేదిక కాదు అని చెప్పేసి నేను వదిలేశాను అనమాట. అది థ్యాంక్ యూ సో మచ్ అక్క. అయితే మీరు చెప్పిన దానికి ఇంకొక అనుసంధానమైన ప్రశ్న నేను ఒకటి అడిగి ముందుకెళ్తాను సుధాకర్ అన్న దగ్గరికి. ఇప్పుడు అంటే అలాంటి పరిస్థితులలో ఐ లీవ్ ద చాయిస్ టు ద గర్ల్, లేకపోతే ఆ స్త్రీకి చాయిస్ వదిలేస్తాను అని అన్నప్పుడు అంటే అదే కదా వాళ్ళు కోరుకుంటుంది, ఇట్ ఈస్ మై చాయిస్ అని కోరుకుంటున్నటువంటి ఆ సందర్భాన్ని తీసుకొని రాంగ్ చాయిస్ చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంది కదా. అంటే జాని ఇప్పుడు డివోర్స్ ఉంది, యూ డోంట్ అండర్స్టాండ్ ద కైండ్ ఆఫ్ ట్రామా దట్ ఎ పర్సన్ ఈస్ గోయింగ్ త్రూ. బిబ్లికల్గా కావాల్సిందంతా చెప్తాము, అల్టిమేట్గా ఫ్రీడమ్ వాళ్ళకే ఇస్తాం. అంటే మనం చెప్పకుండా ఫ్రీడమ్ ఇచ్చేస్తే అది రాంగ్ అవుతుంది. ఇన్ఫార్మ్డ్గా మనం అంతా ఇచ్చి దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ బైబుల్ సేస్, దీస్ ఆర్ ద థింగ్స్, ఈ చాయిస్ తీసుకుంటే నీకు మెడికల్గా కానీ సైకలాజికల్గా కానీ ఇవి ఉంటాయి. ఒకవేళ ఈ దీనిలోనికి వస్తే దిస్ ఈజ్ హౌ వీ వాంట్ టు సపోర్ట్ యూ అండ్ స్ట్రెంథన్ యూ అండ్ స్టాండ్ విత్ యూ. బట్ అల్టిమేట్గా చాయిస్ చేసుకోవాల్సింది నీవు, అంటే ఈ పర్టికులర్ డెసిషన్లో. అయితే నేను అనేది ప్రో చాయిస్ మూమెంట్ అంటే ఏంటంటే దిస్ ఈజ్ మై బాడీ, హూ ఆర్ యూ టు డిసైడ్. ఇప్పుడు ఈవెన్ జెండర్ ఇష్యూస్ కూడా అదే కదా, దిస్ ఈజ్ మై డిసైడ్, మై డెసిషన్. సో ఐ విల్ డిసైడ్ వాట్ జెండర్ ఐఎమ్ గోయింగ్ టు ప్రిఫర్. హూ ఆర్ యూ టు డిసైడ్, హూ ఆర్ యూ గాడ్ టు డిసైడ్ మై జెండర్. అదే కదా ఇప్పుడు జెండర్ బెండర్ జనరేషన్ అంతా చేసేది. సో అది ప్రో చాయిస్ అనేది లార్జర్ కాంటెక్స్లో నేను సెక్షువల్ ప్రామిస్క్యూటీని, తర్వాత ప్రీ మ్యారిటల్ సెక్స్ని చాలా ఎక్కువగా అంటే గ్రాంటెడ్గా తీసుకోవటానికి ప్రజలు క్రియేట్ చేసినటువంటి ఒక ఒపీనియన్గా నేను చూస్తున్నాను. బట్ ఈ పర్టిక్యులర్ కేసులో చాయిస్ అనేది వాళ్ళకి ఎందుకు వదిలేస్తున్నానంటే ఇన్ఫార్మ్డ్ చాయిస్, వీఆర్ నాట్ కీపింగ్ దెమ్ ఇన్ డార్క్, బోత్ సైడ్స్ క్లియర్గా చెప్తున్నాం.
సో కాబట్టి మీరు డిసైడ్ చేసుకుంటే వాట్ ఎవర్ యూ డిసైడ్ వీఆర్ గోయింగ్ టు స్టాండ్ విత్ యూ అండ్ సపోర్ట్ యూ. బట్ నా మట్టుకైతే లైఫ్ యా, థ్యాంక్ యూ. అయితే స్టార్లిన్ ఒక్క మాట చాలా క్లుప్తంగా, హౌ డూ యూ కౌన్సిల్ సచ్ పీపుల్? యు ఆర్ అ ప్రొఫెషనల్ కౌన్సిలర్, సైకియాట్రిస్ట్, సో ఎలా కౌన్సిల్ చేస్తారు? ఎనీ గైడ్ లైన్స్ ఫర్ ద పాస్టర్స్ అండ్ లీడర్స్ ఇన్ ద చర్చ్? ఓకే. సో ఇలాంటి కౌన్సిలింగ్ ఎస్పెషలీ దీన్ని మనము క్రైసిస్ కౌన్సిలింగ్ అని అంటాము. అనంటే మనం చాలా స్పెసిఫిక్గా ఆ ప్రాబ్లం గురించి దాని ఇంపార్టెన్స్ గురించి సెన్సిటివ్గా ఉండి చేసే కౌన్సిలింగ్ని క్రైసిస్ కౌన్సిలింగ్ అంటాం. దీంట్లో చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే లిసనింగ్ అని. అసలు చాలా కష్టపడేది, ఇలాంటి కష్టాలు గుండా వెళ్ళే వాళ్ళు ఇబ్బంది పడేది ఏంటంటే ఎవ్వరూ వాళ్ళ మాట వినట్లేదు. ఒకవైపు నుంచి కల్చర్లో కొంతమంది ఇలా చెప్తున్నారు, ఇంకో వైపు నుంచి పేరెంట్స్ ఇలా చెప్తున్నారు, ఇంకో వైపు నుంచి డాక్టర్స్ ఇలా చెప్తున్నారు. కానీ నా బాధ, నా కన్సర్న్స్ వినడానికి ఎవరు లేరు అని. సో లిసనింగ్ అనేది చాలా ఎక్కువగా వాడతామండి దాంట్లో. అంటే దెర్ ఇస్ నో నీడ్ టు హరీ ఇన్ సచ్ ఎ సిచ్యువేషన్. అసలు ఆ వ్యక్తిని దాని కష్టాన్ని అర్థం చేసుకొని తనతో ఉండి సపోర్ట్ చేయడం అనేది ఈజ్ ద మేజర్ థింగ్. దాని తర్వాత వీ కైండ్ ఆఫ్ అక్క చెప్పినట్టు యాక్చువల్లీ అక్క లేట్ డౌన్ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, నువ్వు చేసే డెసిషన్కి నీ కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి, నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తే ఎలా ఉంటుంది అనేది ఇచ్చి, వీఆర్ డూయింగ్ బోత్ ద థింగ్స్. వన్ ఈజ్ మనము దేవుడి పక్షాన, దేవుడి వాక్యం ద్వారా ఏది మంచి అనేది చెప్తున్నాము. రెండో వైపు ఆ వ్యక్తికి నీకు రెస్పాన్సిబిలిటీ ఇచ్చాడు దేవుడు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు ఈ చాయిస్, ఈ డెసిజన్ తీసుకోవడానికి అనేది కూడా మనం చెప్తున్నాం. మనము ఇప్పుడు ఫండమెంటలిస్ట్ లాగా వాళ్ళని రుద్దేసి మీరు ఇటే వెళ్ళాలి, లేదంటే నీ మొహం నేను చూడను, ఇలా ఇది దాంట్లో ప్రేమ అంటే ట్రూత్లో ప్రేమ కూడా ఉండాలి కదా. సో స్పీక్ ద ట్రూత్ ఇన్ లవ్ అని చెప్పి. సో ఐ థింక్ దట్ దీస్ ఆర్ సమ్ ప్రిన్సిపల్స్ దట్ వీ షుడ్ యూస్ వెన్ వీఆర్ డీలింగ్ విత్. అండ్ కాన్ఫిడెన్షియాలిటీ అనేది చాలా మంది పట్టించుకోరండి, ఎస్పెషలీ చర్చెస్లో. అంటే కొన్నిసార్లు నేను చూసిన ఘోరాలు ఎలాంటివి అని అంటే, పుల్పిట్ మీద నుంచి కూడా జనాల పేర్లు చెప్పడం, వారి కష్టాలు చెప్పేయడం. సో కాన్ఫిడెన్షియాలిటీ అనేది మనం అస్సలు రెస్పెక్ట్ చేయము. సో ఈ 2-3 ప్రిన్సిపల్స్ అనేవి ఆర్ కోర్ థింగ్స్. అండ్ అంటే మన వాళ్ళు చాలా భారంతోని పలానా వ్యక్తి కోసం ప్రార్థన చేయాలని ప్రేయర్ లిస్టులు పంపుతూ ఉంటారు కదా, ప్రేయర్ గ్రూప్స్లో వాళ్ళను పేరు వాళ్ళ వివరాలన్నీ చెబుతూ వీళ్ళ కోసం ప్రార్థన చేయాలని వార్తలు స్ప్రెడ్ చేస్తూ ఉంటారు కదా, దాన్ని ఏమంటారు? సెన్సిటివిటీ అనేది మనం జనరల్ గా రెస్పెక్ట్ చేయమండి. బట్ దట్ విల్ హ్యావ్ బ్యాడ్ కాన్సిక్వెన్సెస్. ఆ కష్టపడే వ్యక్తి జీవితంలో అయితే ఇట్ విల్ షేమ్ కి లీడ్ చేస్తుంది. సుధాకర్ అన్న, మీరు అంటే నేను ప్రశ్న అడగక ముందు మీరు ఏదో చెప్పాలనుకున్నారు, చాలా క్లుప్తంగా చెప్పండి. నేను ఇమీడియట్గా మీకు క్వశ్చన్ వేస్తాను. వీ హ్యావ్ ఆల్రెడీ పాస్డ్ 10 minutes. ఐ థింక్ డాక్టర్ పెట్రీషియా నీడ్స్ టు గో. కానీ అమ్మ ఇంకొక ఫ్యూ మినిట్స్లో క్లోజ్ చేస్తున్నాం కాబట్టి ఇఫ్ యూ కెన్ స్టే ఆన్, ఇట్ విల్ బి గ్రేట్ అమ్మా. ఓకే, బట్ వీ లీవ్ ద చాయిస్ టు యూ డిపెండింగ్ ఆన్ ది సిచ్యువేషన్ యు ఆర్ ఇన్. ఓకే, తర్వాత ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసిన విషయాలు చాలా ప్రాముఖ్యమైన విషయాలు. ఫీల్డ్స్లో ఎక్స్పర్ట్స్ అయిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ కలిగిన వాళ్ళు చక్కటి ఆన్సర్స్ చెప్పారు. శాంతకుమార్ గారు కానీ, పెట్రీషియా గారు కానీ, తర్వాత డాక్టర్ స్టార్లిన్ కానీ, అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. కానీ వీటన్నిటికీ ఎక్కడి నుంచి ఆన్సర్ వస్తుంది అని అంటే మనకు బైబిల్ నుంచే వస్తుంది. ఉదాహరణకి పెట్రీషియా అన్నారు డోంట్ జడ్జ్ అని, దాన్ని మనం కొంచెం ఫైన్ ట్యూన్ చేయాల్సి ఉంటుంది. డోంట్ బి జడ్జ్మెంటల్. జడ్జ్ అనేది చేయాల్సిందే, తప్పును తప్పుగా మనం గుర్తించాల్సిందే. వాళ్ళు కూడా గుర్తించి ఒప్పుకునేటట్లు అప్పుడే చేయాల్సిన అవసరం లేదు, కానీ ఏదో ఒక టైంలో చేయక తప్పదు. కానీ అది జడ్జిమెంటల్గా చేయకూడదు. మేము బాగున్నావు, నువ్వు బాగలేవు, మేము నీతిగా ఉన్నావు, నువ్వు నీతి కోల్పోయావు,
అన్న విధంగా ట్రీట్ చేయకూడదు. ఇది నేను ఎందుకు అంటున్నానంటే గలతీ పత్రిక 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో ఇలాంటి పరిస్థితుల్లో క్రైస్తవులు ఎలా ప్రతిస్పందించాలి, ఏ దృక్పథం కలిగి వాళ్ళను ఆదరించాలి, కౌన్సిల్ చేయాలి అనేది మనకుంది. సహోదరులారా, అక్కడ యాక్చువల్గా సహోదరి సహోదరులారా అని తర్జుమా చేయాలి గ్రీకుని కరెక్ట్గా చేస్తే. ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనిన ఎడల ఆత్మ సంబంధులైన మీరు ప్రతివాడు తానునో శోధింపబడునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వారిని మంచి దారికి తీసుకొని రావలెను. 2వ వచనం, ఒకని భారములనొకడు భరించి ఈలాగు క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎంత అద్భుతమైన మాటలండి, ఎంత చర్చ్కి అవసరమైన మాటలు. ఇందాక జానీ అడిగిన ప్రశ్న, స్టార్లిన్ గారు ఇలా ప్రేయర్ లెటరు, ప్రేయర్ కన్సర్న్ అని కాన్ఫిడెన్షియాలిటీ లేకుండా అందరి విషయాలు, సున్నితమైన విషయాలు బయట పెట్టేస్తుంటారు, దీన్ని ఏమంటారు అని అంటే, నేనంటాను గాసిప్ ఇన్ ద నేమ్ ఆఫ్ ప్రేయర్. ఇది బంద్ చేయాలి మన హైదరాబాద్ భాషలో చెప్పాలంటే. కాన్ఫిడెన్షియాలిటీ లేని వ్యక్తులు కౌన్సిలర్స్గా ఉండటానికి యోగ్యులు కాదు. సో చాలా సున్నితంగా డీల్ చేయాల్సినటువంటి విషయాలు ఇవి. తర్వాత స్టార్లిన్ గారు చెప్పింది కూడా అద్భుతం. ఏంటంటే వాళ్ళకి లోపలున్న బేబీకి ఎంత ఇంటిమేట్ రిలేషన్షిప్ ఏర్పడుతుంది అని అంటే, వాళ్ళు షేమ్నన్నా భరిస్తారు కానీ అబార్షన్కి పోవటానికి అంత ఈజీగా ఇష్టపడరు. ఇది బయాలజీలో, ఫిజియాలజీలో, సైకాలజీలో, ఈవెన్ థియలాజికల్గా కూడా మనం గట్టిగా చెప్పొచ్చు. తర్వాత ఈ ఒకవేళ ఏదో భయంకరమైన పరిస్థితుల్లో అబార్షన్కి వెళ్ళిపోతే వచ్చే వన్ ఆఫ్ ది లైఫ్ లాంగ్ స్ట్రగుల్స్ ఏంటంటే గిల్ట్తో. ఏదో ఒక స్టేజ్లో దే రియలైజ్ ఐఎమ్ గిల్టీ ఆఫ్ కిల్లింగ్ ఏ బేబీ ఇన్సైడ్ మై ఊంబ్. అది Anna, we are not able to hear that. Most balanced, biblical, practically ఇంప్లిమెంటబుల్ కౌన్సిల్ వాళ్ళకి ఇవ్వాలి. డెసిషన్ ఎప్పుడు కూడా మన డెసిషన్ చేసి వాళ్ళ మీద రుద్దకూడదు, ఎందుకంటే దేవుడు కూడా అలా చేయరు. వాళ్ళే స్వేచ్ఛగా మోస్ట్ బిబ్లికల్, మోస్ట్ ప్రాక్టికల్లీ యాక్సెప్టబుల్, ఎథికల్ డెసిషన్ని చేసేటట్లు మనం వాళ్ళకి అవసరమైన అడ్వైస్, సపోర్ట్ ఇవ్వాలి. రైట్. మై క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ మీ ముగ్గురికి కూడా, ఐ థింక్ డాక్టర్ పెట్రిషియా వెళ్ళిపోయినట్టున్నారు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ పెట్రిషియా గారు. ప్రశ్న చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న ఇప్పుడు ఏంటంటే, అన్ని రకాలుగా మనం ఇవి చూసాం, అంటే అన్ని కోణాల్లో మెడికల్గా, ఎథికల్గా, సైకలాజికల్గా, థియోలాజికల్గా అబార్షన్ అంటే ఏంటి, అసలు ఈ భ్రూణ హత్యలు అంటే ఏంటి అనేటువంటి విషయాలను మనం చూసాం. ఇప్పుడు ప్రాముఖ్యంగా ఈ లీగల్ ఇష్యూస్ వస్తూ ఉన్నటువంటి సందర్భంలో, చట్టాలు చేయబడతా ఉన్నటువంటి సందర్భంలో, వరల్డ్ వ్యూ అనేది మార్చబడతా ఉన్నటువంటి సందర్భంలో, ఇంకో మాటలో చెప్పాలనంటే వరల్డ్ వ్యూ అనేది, దృక్పథాలు అనేటివి మన పైన రుద్దబెడతా ఉన్నటువంటి సందర్భంలో, వాట్ షుడ్ బి ఏ క్రిస్టియన్ స్టాండ్? క్రైస్తవుడిగా, విశ్వాసిగా మన స్టాండ్ ఎలా ఉండాలంటారు? మీరు ముగ్గురు ప్లీజ్ టేక్ టైమ్ టు బట్ క్రిస్ప్గా చెప్పడానికి ప్రయత్నం చేయండి. లెట్ మీ స్టార్ట్ విత్ డాక్టర్ స్టాలిన్. సో నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను, మోస్ట్లీ ఫ్రమ్ ద సైకలాజికల్ పర్స్పెక్టివ్ అండ్ లింకింగ్ ఇట్ విత్ క్రిస్టియానిటీ. ఒకటి ఏంటి అని అంటే, మన కల్చర్ మనల్ని
ఈజీ సొల్యూషన్స్ వెతకడానికి ప్రోత్సహించడం అనేది గమనిస్తున్నాం. ఇప్పుడు మనము ఇంతకుముందు టెర్మినల్ ఇల్నెస్, క్యాన్సర్ ఉన్నప్పుడు చాలా కష్టం, పెయిన్, అది ఎలాగో డాక్టర్స్ కూడా మేమేం చేయలేము, ఇంకేం చేయలేము అని చేతులెత్తేసినప్పుడు దే యూస్ టు గో ఫర్ యూథనేసియా, అంటే మెడికల్ అంటే అసిస్టెడ్ సూసైడ్ కానీ ఇట్లాంటివి వెళ్ళేవాళ్ళు. అయితే 1970s లో ఒక చాలా కాన్సెంటియస్ క్రిస్టియన్ సిసిలీ సాండర్స్ అని, తను ఏం చేసింది అని అంటే, దిస్ కెనాట్ బి ది ఆన్సర్. మీరు పెయిన్ని తగ్గించడాన్ని పేషెంట్ని చంపేస్తే ఎలాగా? పెయిన్ తగ్గించాలి కదా మీరు, వాళ్ళ సఫరింగ్ని తగ్గించాలి, పేషెంట్ని కాదు చంపాల్సింది అని చెప్పేసి షీ స్టార్టెడ్ దిస్ మూవ్మెంట్ కాల్డ్ పాలియేటివ్ కేర్. పాలియేటివ్ కేర్ అని అంటే ఎప్పుడైతే వేరే ట్రీట్మెంట్స్ పనిచేయవో హ్యూమెన్గా అలాంటి టెర్మినల్ అంటే చనిపోయే పరిస్థితిలో ఉండే వాళ్ళకి కౌన్సిలింగ్ కానీ, మెడిసిన్స్ కానీ, మార్ఫిన్ లాంటి పెయిన్ కిల్లర్స్ కానీ ఇలాంటివి ఇచ్చి వాళ్ళకి ఎలాగ మనము ఒక గుడ్ డెత్, కంఫర్టబుల్ డెత్ అనేది మనం ఎలా ఇవ్వగలము అనేది తను స్టార్ట్ చేసిందండి. సో సిమిలర్గా మనం ఆలోచిస్తే అబార్షన్లో కూడా బికాస్ ద ఇష్యూస్ ఆర్ కాంప్లెక్స్, go for the easy solution, just abort the child and then you can rewind and restart, మళ్ళీ మీ జీవితాన్ని ముందులాగా స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఒక తప్పుడు ధోరణి, ఒక అబద్ధమైన ధోరణి మనకి కల్చర్ నేర్పించడం జరుగుతుంది. కానీ మనము దైవికంగా ఆలోచిస్తే there are other ways where we can support, though it is complex, we can Christianly support. సో అదొకటి కల్చర్ విషయంలో ఫస్ట్ పాయింట్ అండి. సెకండ్ పాయింట్ ఏంటి అని అంటే, మనము సైకాలజీలో కానీ సోషియాలజీ కానీ పవర్ రిలేషన్స్ చదువుతాం, జెండర్ వైలెన్స్ కానీ ఇలాంటి వాటిల్లో. ఇప్పుడు ఎవరైనా యూజువల్లీ మీరు డొమెస్టిక్ వైలెన్స్ని మీరు స్టడీ చేస్తే ఎక్కువ ఎవరైతే ఇన్సెక్యూర్ మెన్ ఉంటారో, ఎవరైతే ఎక్కువ ఇన్సెక్యూర్గా ఉంటారో వాళ్ళే అమ్మాయిల్ని వాళ్ళు కొంచెం వీళ్ళకన్నా బెటర్ పర్ఫార్మ్ చేసినా కానీ, కొంచెం భార్యలు వీళ్ళకన్నా బెటర్గా ఉన్నా కానీ అదుపులోకి తెచ్చుకోవడానికి డొమెస్టిక్ వైలెన్స్ కొట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళ ఇన్సెక్యూరిటీ, వాళ్ళ టెన్షన్ని, స్ట్రెస్ని తట్టుకోలేక, దాన్ని ఏం చేయలేక వాళ్ళ కంట్రోల్లో ఉండే ఒక వీకర్ పర్సన్ని కొట్టేస్తున్నారు. సో సిమిలర్ థింగ్ అబార్షన్లో కూడా జరుగుతుంది. ఒక అమ్మాయి తనున్న కష్టంలో, తనున్న స్ట్రెస్లో, ఆ స్ట్రెస్ని, ఆ కాంప్లెక్సిటీని స్లోగా ఒక నలుగురితో మాట్లాడి ఆలోచించి డీల్ చేయకుండా, తన కంట్రోల్లో ఉండే వీకర్ పర్సన్, ఈ ఫీటస్, గర్భంలో ఉండే ఈ శిశువు, తనని తొలగించేసి షీ ఈస్ ట్రైంగ్ టు రీగెయిన్ కంట్రోల్. అంటే ఈ పవర్ రిలేషన్స్ అనేవి మనము సామాన్యంగా కల్చర్ మన మీద వేసి మనకు దారి చూపించడం అనేది, కానీ ఇక్కడే క్రిస్టియానిటీ మన గాస్పుల్ పవర్ని మనం చూపించి, నీ టెన్షన్ని, నీ స్ట్రెస్ని దేవుడు నీ తోడుగా ఉంటాడు, మేము మీ తోడుగా ఉంటాము, మీకు హెల్ప్ చేస్తాం అనేది, లైఫ్ని కరెక్ట్ వాల్యూ సిస్టమ్తో బతకాలి అని దారి చూపించగలిగితే మనము ఈ వీకర్ పర్సన్ని మనము కాపాడుకోగలం, బోత్ ఇన్ డొమెస్టిక్ వైలెన్స్, ద వీకర్ ఉమెన్, and in abortion, the child. So I'll end there. Wow, thank you so much. Great insights. Thank you, Stalin. Let's go to Sudhakarana. Well, చాలా డీప్ ఇష్యూస్ని, వైడ్ స్కోప్ ఉన్న ఇష్యూస్ని మనం సాధ్యమైనంత సంక్షిప్తంగా వివరించడానికి ప్రయత్నం చేశాం జానీ. ఇంకా చాలా విషయాలు ఇందులో కవర్ చేయాల్సినవి ఉన్నాయి. ఉదాహరణకి ఈ ఎక్సెప్షనల్ కేసెస్లో రేప్, ఇన్సెస్ట్, లేకపోతే నాట్ బీయింగ్ ఏబుల్ టు సపోర్ట్ అ చైల్డ్, లేకపోతే ద సర్టన్ పాసిబిలిటీ ఆఫ్ హ్యావింగ్ ఎ డిజేబుల్డ్ చైల్డ్, అంటే భయంకరమైనటువంటి సిండ్రోమ్స్తో, డిఫార్మిటీస్తో బిడ్డ పుట్టే పరిస్థితి ఉంది అన్నప్పుడు, లేకపోతే
ఈ ప్రెగ్నెన్సీని డెలివరీ టైం వరకు క్యారీ చేస్తే మదర్స్ లైఫ్ విల్ బీ ఇన్ డేంజర్. ఇలాంటి సిచ్యువేషన్స్లో, ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో బిబ్లికల్గా, ఫిలసాఫికల్గా అంటే ఎథికల్ థియరీస్ని బట్టి మనం ఏం చేయొచ్చు అనేదాన్ని కూడా ఆలోచించవలసి ఉంటుంది. జనరల్ రూల్ ఏంటంటే లైఫ్ బిలాంగ్స్ టు గాడ్. జైగోట్, దెన్ ఎంబ్రియో, దెన్ ఫీటస్, అండ్ దెన్ వయబుల్ ఫీటస్ ఏదైనా అనుకోండి, అప్పటి నుంచే ఐడెంటిటీ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్ కలిగి ఉంటున్నారు. అది జెనెటికలీ ట్రూ, థియోలాజికలీ ట్రూ, తరువాత బయాలజికల్గా కూడా ట్రూ అండి. ద మదర్ would recognize there's another life growing inside of me. సో అది సైకాలజీని కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అందుకని చాలాసార్లు ప్రెగ్నెంట్ యంగ్ లేడీస్తో అంటారు అనుభవం ఉన్న స్త్రీలు, ఇప్పుడు నువ్వు తినాల్సింది నీ ఒక్కదాని కోసమే కాదమ్మా, ఇద్దరి కోసం తినాలి అని. సో ఇలాంటి విషయాలన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి, ఆలోచించాలి. అయితే దీనిలో లీగల్ ఇష్యూస్ ఉన్నాయి, రిలీజియస్ ఇష్యూస్ ఉన్నాయి, మెడికల్ ఇష్యూస్ ఉన్నాయి, సైకలాజికల్ ఉన్నాయి, సోషియో ఎకనామిక్ ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ ఇంక్లూడ్ అయినటువంటి థియలాజికల్ ఎథికల్ డిబేట్ కాబట్టి ఇది స్కాలర్స్ని, నాన్ స్కాలర్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి మనం బిబ్లికల్గా మోస్ట్ జనరల్ రూల్ ఏంటి అని అంటే లైఫ్ హ్యాస్ శాంక్టిటీ అండ్ వాల్యూ అండ్ డిగ్నిటీ. కాబట్టి ఇన్ జనరల్ బిబ్లికలీ వీఆర్ అగేన్స్ట్ అబార్షన్. అయితే కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్లో ఎలా ప్రతిస్పందించాలి? ఈ జనరల్ రూల్కి ఎక్సెప్షన్స్ ఏమైనా ఉండొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ బోట్ సిచ్యువేషన్, ఇద్దరూ చనిపోతారు, సేవ్ చేయగలిగితే మదర్ని మాత్రమే సేవ్ చేయొచ్చు అన్నప్పుడు ఏం చేయాలి? లైఫ్ బోట్ సిచ్యువేషన్ కాబట్టి రాదర్ దాన్ లూజింగ్ బోత్ ది చైల్డ్ అండ్ ద మదర్, కామన్ సెన్సికల్లీ, biblically, ethically, we would rather save at least one rather than losing two. సో అలాంటి సిచ్యువేషన్స్, ఎక్సెప్షన్స్ని మనం ఎక్సెప్షన్స్గానే చూడాలి. ఎక్సెప్షన్స్ ఉంటే రూల్ లేనట్లు కాదు, రూల్ ఉండబట్టే ఇవి ఎక్సెప్షన్స్ అవుతాయి. సో ఈ ప్రాక్టికల్ వేలో మనం డీల్ చేస్తూ చర్చ్గా ముందు టీచింగ్ లెవెల్లో మన యంగ్స్టర్స్ని మ్యారేజ్ కాకముందే ది శాంక్టిటీ ఆఫ్ లైఫ్ని గురించి, హోలీనెస్ ఆఫ్ సెక్షువాలిటీని గురించి, సెక్షువాలిటీ కూడా పార్ట్ ఆఫ్ అవర్ స్పిరిచువాలిటీ అనేది గుర్తించేటట్లు చేసి, కీపింగ్ దెమ్సెల్వ్స్ ప్యూర్ సో దట్ దే మైట్ గెట్ ఆన్ టు ద బెడ్ ఆఫ్ మ్యారేజ్ యాజ్ ప్యూర్ యంగ్ పీపుల్, అలాంటివన్నీ టీచ్ చేస్తూ ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను, దురదృష్టకరమైన పరిస్థితుల్లో ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళను ఎన్ని విధాలుగా మనం సపోర్ట్ చేయగలిగితే అన్ని విధాలుగా సపోర్ట్ చేసి వాళ్ళని గైడ్ చేసి వాళ్ళు రైట్ ఎథికల్ డెసిషన్స్ తీసుకొని, అలా తీసుకున్నప్పుడు మనం సపోర్ట్గా ఉండి అలాంటి పిల్లలను అడాప్షన్ విషయంలో కానీ, మన హోమ్స్లో పెట్టుకోవడం విషయం కానీ, ఇలాంటివన్నీ సంఘం చూడవలసిన బాధ్యత సంఘానికి ఉంది అనేది స్పష్టమైంది. దాన్నే నేను మరొకసారి రీఎఫార్మ్ చేస్తున్నాను. జానీ, లెట్స్ గో టు శాంతక్క. ఒక్క నిమిషం. I can't hear your voice. ఒక్క నిమిషం. ఓకే, గో అక్క. ఒక్క నిమిషం మళ్ళీ మొదలు. చెప్పండి. మన తరము చాలా కన్ఫ్యూజన్ పెడతాము. ఎందుకు దేవుడు సృష్టిలో పెట్టినటువంటి సరిహద్దు రాళ్ళు మొత్తాన్ని తొలగించేస్తున్నారు ప్రజలు. డీక్రిమినలైజేషన్ ఆఫ్ హోమోసెక్షువాలిటీ అయిపోయింది, డీక్రిమినలైజేషన్ ఆఫ్ అడల్టరీ అయిపోయింది, లీగలైజేషన్ ఆఫ్ అబార్షన్ అయిపోయింది. ఇంకొకటి ఏంటంటే అసలు వివాహాన్నే నిషేధించి, వివాహం అనేది లేకుండా ఫ్రీ సెక్స్ ఉండే లోకం కోసం చాలామంది అది యూటోపియా అని ఎదురు చూస్తున్నారు. ఇలాంటి చేంజెస్ లోకంలో జరుగుతూ ఉంటే అసలు క్రిస్టియన్స్గా ఏం చేయాలి మనం? ఇది చాలా ప్రాముఖ్యమైనది అని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. సో లైఫ్ని మనం అర్థం చేసుకోవాలి, శాంక్టిటీ ఆఫ్ లైఫ్ని అర్థం చేసుకోవాలి, లైఫ్ని ప్రొటెక్ట్ చేయడానికి, లైఫ్ని మనం ప్రిజర్వ్ చేయడానికి, లైఫ్ని చెరిష్ చేయడానికి, లైఫ్ని నరిష్ చేయడానికి, మరి లైఫ్ని కాపాడటానికి మనం చేయాల్సిందంత చేయాలి. ఇది చేస్తూనే దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలైనటువంటి వివాహము, కుటుంబము, సెక్షువల్ ప్యూరిటీ, ఆ తర్వాత ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్, ఆ తర్వాత వీటన్నిటి విషయంలో చర్చ్ ఇప్పుడన్నా కళ్ళు తెరిస్తే చాలా మంచిది అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను.
రెండోది ఏంటంటే అసలు మాతృత్వం అనేది దేవుడిచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వరం. దేవుడు మొట్టమొదట సువార్తను అనౌన్స్ చేసినప్పుడు జెనసిస్ 3:15లో గాడ్ ర్యాప్డ్ అప్ ద గుడ్ న్యూస్ ఇన్ ద గిఫ్ట్ ర్యాప్ ఆఫ్ మదర్హుడ్ అండ్ గేవ్ ఇట్ టు ద వరల్డ్. నీకును స్త్రీకిని నీ సంతానానికి నా సంతానానికి వైరం కలుగు చేస్తాను, ఆయన నిన్ను తల మీద కొట్టునని చెప్తున్నప్పుడు అక్కడ వాట్ డిడ్ గాడ్ డూ? ఫస్ట్ క్రిస్మస్ మెసేజ్ మాతృత్వం అనే గిఫ్ట్ ర్యాప్లో వచ్చింది గాస్పెల్. కాబట్టి బైబిల్ మాతృత్వానికి పిల్లలు చాలా ప్రాముఖ్యత ఇస్తుంది. అసలు అటు అతల్య కానీ ఇటు హేరోదు కానీ ఇక్కడ ఫరో కానీ పిల్లల్ని చంపండి చంపండి అని చెప్పినప్పుడు దే ఆర్ డైరెక్ట్ ఏజెంట్స్ ఆఫ్ సేటన్ ఐ బిలీవ్. ఈ రోజున భ్రూణ హత్యల్లో దీని వెనక పనిచేస్తున్న స్పిరిట్ కూడా సాటనిక్ స్పిరిట్. అమెరికా దేశంలో సెప్టెంబర్ 11న ఎంతమంది అయితే చనిపోయారో అంతమంది బేబీస్ ప్రతిరోజు చనిపోతున్నారని ఒక సర్వే నేను చూసినప్పుడు నా హృదయం బద్దలైపోయింది. అంటే ఈచ్ కంట్రీ ఈజ్ గిల్టీ ఆఫ్ ఇట్, మెనీ సొసైటీస్ ఆఫ్ గిల్టీ ఆఫ్ ఇట్. అంటే తల్లికి బిడ్డకి సేఫెస్ట్ ప్లేస్ అయినటువంటి తల్లి గర్భమే అది టూంబ్ అయిపోతే ఊంబే ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి. అది ఒకటి. రెండవది నేను తల్లులకి అమ్మమ్మలకి నాయనమ్మలకి నా యొక్క మనవి చేతులు జోడించి మరి మీరు అబార్షన్ గురించినటువంటి చక్కని అవగాహన కలిగి ఉండి మీ యంగ్స్టర్స్ని మీ కూతుళ్ళని మీ కోడళ్ళని మరి చక్కగా వాళ్ళని ఎడ్యుకేట్ చేయండి. వాళ్ళని బలవంతాన అబార్షన్స్ చేయించడము చాలా లైట్గా తీసుకోండి పర్వాలేదు అని చెప్పేసి చేయించడం అలాంటివి క్రైస్తవులంగా అస్సలు మనం చేయకూడదు. నాకు తెలుసు కొన్ని క్రిస్టియన్ ఫ్యామిలీస్లోనే అబార్షన్ అంటే సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా ఈజీగా హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయి వీళ్ళని టెర్మినేట్ చేయించడం ఇవన్నీ కూడా చూస్తున్నాను. ఇంకొకటి ఫైనల్గా నేనేం చెప్పాలనుకుంటున్నానంటే హవ్వ దగ్గర నుంచి మరీ వరకు ఈ మెసియానిక్లో ఉన్నటువంటి ఏ తల్లైనా అసలు నేను పిల్లల్ని కన్నపో అందనుకోండి, ఏమయ్యేది? మెస్సియా భూమి మీద రావడానికి గాడ్ యూజ్డ్ మదర్హుడ్ అండ్ చైల్డ్ బేరింగ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్. నేను అనుకుంటాను తామారుని దేవుడు అంత అంటే నాకంటే నీతిమంతురాలను యోధ అంటంలో కారణం ఏంటంటే సీడ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సీడ్ని వాళ్ళు స్పిల్ చేసి దే వాంటెడ్ టు డిస్ట్రాయ్ ఇట్. బట్ దిస్ ఉమన్ వాట్ టు కంటిన్యూ ఫర్ ద కంటిన్యూషన్ ఆఫ్ ద సీడ్ షీ వెంట్ టు ఎనీ ఎక్స్టెంట్ టు కంటిన్యూ ద లైఫ్. సో అలాగే రూత్ మరి అంటే మెసియానిక్ లైన్లో ఉన్నటువంటి విమెన్ని వీళ్ళ యొక్క స్టడీస్ని చూసినప్పుడు దే ఆర్ ఫర్ లైఫ్, దే ప్రొటెక్టెడ్ లైఫ్ అండ్ దే స్టూడ్ ఫర్ లైఫ్ అండ్ దే చెరిష్ లైఫ్ అండ్ దే నరిష్ లైఫ్. కాబట్టి మరి క్రైస్తవ స్త్రీలంగా అబార్షన్ని బిబ్లికల్ పర్స్పెక్టివ్లో అర్థం చేసుకొని చక్కని టీచింగ్ మనం పిల్లలకి ఇచ్చి, అంతేకాకుండా మన యంగ్స్టర్స్ మన డాటర్స్ ఇలా కెరియర్ ఇదిలో పడిపోయి మాతృత్వాన్ని చాలా లైట్గా తీసుకుంటున్నప్పుడు వీ హ్యావ్ టు టీచ్ దెమ్ ద వాల్యూ అండ్ ద శాంక్టిటీ ఆఫ్ మదర్హుడ్, ద ప్రెషస్నెస్ ఆఫ్ మదర్హుడ్, హౌ గాడ్ హ్యాస్ యూజ్డ్ దిస్ యాజ్ ఎ మీన్స్ ఆఫ్ క్యారీయింగ్ హిజ్ రిడెంప్టివ్ ప్లాన్. ఈ చక్కని అవగాహన ఉన్నప్పుడు మనము పవిత్రతను కాపాడుకోవటం మాత్రమే కాకుండా వివాహం అనే వ్యవస్థలోనికి చాలా భయంతోనూ మరి చాలా ప్యూరిటీతోనూ ఎంటర్ అవటమే కాకుండా మాతృత్వం అనే దాన్ని ఒక చక్కని వరంగా దేవుడిచ్చినటువంటి వరంగా తీసుకొని మన మరి విమెన్హుడ్లో కాల్గా మన మదర్హుడ్ని కూడా చాలా సీరియస్గా మనం తీసుకుంటామని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. ఆ విధమైనటువంటి అవగాహన మన వ్యూయర్స్ అందరికీ కూడా కలగాలని నేను కోరుకుంటూ షాలోమ్ టు ఎవ్రీవన్. Thank you, Akka. Thank you so much. Thank you, friends, for joining. This is a very crucial, critical, and also controversial discussion. ఒక్కొక్కరి అనుభవము, వారు వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితులు, వారి స్వంత అనుభవాలు, స్వీయ అనుభవాలు జనరలైజ్ చేసి మాట్లాడలేము. కానీ దేవుని వాక్యం చాలా ప్రస్ఫుటంగా మాట్లాడుతూ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కొన్ని ఉన్నాయి. ప్రశ్న ఏంటనంటే ప్రో చాయిస్, ఇది నా బాడీ నా ఇష్టం అనుకునేటువంటి వాళ్ళు హూజ్ చాయిస్ ఈజ్ యువర్ బాడీ ఆలోచించాల్సినటువంటి విషయం. నువ్వు కోరుకుంటే వచ్చింది కాదు నీ శరీరం కదా. రెండవ విషయం, గర్భంలో ఉన్నటువంటి శిశువు నా శరీరం పైన నాకు హక్కులున్నాయని మాట్లాడే నీకు ఆ గర్భంలో ఉన్న శిశువుకు కూడా బతికే హక్కు ఉంది అనేటువంటి అవగాహన ఎందుకు కలగదు? వాళ్ళ హక్కులు, వాళ్ళ జీవితాన్ని కాలరాసేటువంటి హక్కు నీకెవరిచ్చారు? అంటే ఇంతసేపు మనం డిస్కస్ చేసినట్లు అవాంఛనీయ సంఘటనల ద్వారా అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీస్లోకి వెళ్ళినటువంటి వాళ్ళని గురించి కాదు మనం మాట్లాడుతుంది. ఇప్పుడు చిత్తపూర్వకంగా ఇష్టపూర్వకంగా
వాళ్ళ సొంత చిత్తాన్ని, సొంత నిర్ణయాలను చేస్తూ భ్రూణ హత్యలు చేసేటువంటి వారి గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కల్చర్ ఎలా మారిపోయింది అని అంటే చాలా భయంకరమైనటువంటి దృక్పథాలు మన మీద రుద్దబడతా ఉన్నటువంటి సమయంలో మనం ఉన్నాం. ప్రాముఖ్యంగా యంగర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ అదే దృక్పథాలతో, అదే వరల్డ్ వ్యూస్తో ఇందులో తప్పేంటి అని అనుకునేటువంటి సందర్భంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాద్ లాంటి పట్టణాల్లో క్రొత్త కల్చర్ ఏంటి అని అంటే, పెళ్ళికి ముందు మేము మా కంపాటబిలిటీ టెస్ట్ చేసుకుంటాం, ఎక్స్పెరిమెంట్ చేస్తాం, ఇద్దరికి సరిపోతుందో లేదో అని మేము ఎక్స్పెరిమెంట్ చేస్తాం, కొంతకాలం సహజీవనం చేస్తాం, ఆ తర్వాత ఇద్దరికి సరిపోతుంది అని అనుకుంటే అప్పుడు పెళ్లి చేసుకుంటాం అనేటువంటి క్రొత్త తరహా ఏమంటారు ఘోర సంస్కృతి ఇప్పుడు క్రైస్తవుల మధ్యలోనికి కూడా వచ్చేసింది. అలాంటి సందర్భంలో జీవితాన్ని ఆనందిస్తూ, ఎంజాయ్ చేస్తూ, ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఇలాంటి ఏమంటారు సందర్భాల్లోనికి నెట్టబడతా ఉన్నటువంటి స్త్రీలు, పురుషులు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? ఆలోచిద్దాం, ఇది చాలా సీరియస్ విషయం. ఇంకోవైపు సంఘం యొక్క బాధ్యత ఏంటి అనేటువంటి విషయం చూసాం. పాస్టర్లుగా, కౌన్సిలర్లుగా సంఘంలో ఎంత అవసరత ఉంది అనేటువంటి విషయం గ్రహిస్తూ ఉన్నాం. ఏ సందర్భంలో ప్లాన్డ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎలాంటి మెథడ్స్ యూజ్ చేయాలి, ఇలాంటి వారికి ఎలా కౌన్సిల్ చేయాలి, ఇవన్నీ సంఘం యొక్క బాధ్యత. ఇవన్నీ పాస్టర్లు ఆలోచించాల్సినటువంటి విషయాలు. ఏదో కేవలం ఒక నిమిషంలో తేలిపోయేటువంటి విషయాలు కాదు. కాబట్టి యవనస్తులను దయచేసి పట్టించుకోండి. వాళ్లకు కౌన్సిలింగ్ సెంటర్స్ ఏర్పాటు చేయండి, సంఘంలో కౌన్సిలింగ్ కోర్సెస్ ఏర్పాటు చేయండి, ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ కోర్సెస్ ఏర్పాటు చేయండి. ఇలాంటి సంఘటనల గుండా వెళ్తూ ఉన్నటువంటి వారికి దయచేసి ఒక అభయహస్తాన్ని ముందుకు చాచండి, నెట్టివేయద్దు. చాలా బాధగా ఉంది, ఎవరో రాస్తూ ఉన్నారు, అంటే స్త్రీ అలాంటి పరిస్థితులలో అనుభవించే అవమానం, అదే దాంతోనే ఆమె అవమానపడతా ఉంటే ఇంకా పుట్టబోయే శిశువుని పట్టుకొని ఇంకా ఎలాంటి అవమానాలు భరించాలి అనేటువంటి ప్రశ్న రాస్తూ ఉన్నారు. అలాగని హత్య చేద్దామా? అలాగని ఆ బిడ్డను చంపేద్దామా? హత్య తప్పు అని ఎందుకు అనిపించట్లేదు? ఆలోచిద్దాం. కారణం ఏంటి అని అంటే, వాక్యం చెప్తా ఉంది కీర్తనల గ్రంథం 11వ కీర్తనలో, పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేయగలరు? లెట్ us గెట్ బ్యాక్ టు అవర్ బేసిక్స్. ఫౌండేషన్స్ మళ్ళీ సరి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది సంఘం యొక్క బాధ్యత, మనందరి యొక్క బాధ్యత, పెద్దల యొక్క బాధ్యత, పాస్టర్ల యొక్క బాధ్యత. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్ బ్యూటిఫుల్ డిస్కషన్, స్పెషలీ సుధాకర్ అన్న, శాంతక్క, డాక్టర్ పెట్రిషియా గారు, డాక్టర్ స్టాలిన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వండర్ఫుల్ ఇన్సైట్స్. చూస్తున్నటువంటి వీక్షకుల్లో ఒకవేళ ప్రత్యేకంగా అమ్మాయిలు ఎవరైనా ఇలాంటి సమస్య గుండా వెళ్తూ ఉంటే, ఎవరికి చెప్పుకోలేనటువంటి సమస్య గుండా వెళ్తూ ఉంటే, మన మధ్యలో చక్కటి కౌన్సిలర్లు ఉన్నారు. స్టార్లిన్ గారు ఉన్నారు, శాంతక్క ఉన్నారు, డాక్టర్ పెట్రిషియా ఉన్నారు, సుధాకర్ అన్న ఉన్నారు. ప్లీజ్ కాంటాక్ట్ ఎనీ ఆఫ్ దెమ్. దే ఆర్ మోర్ దాన్ విల్లింగ్ టు హెల్ప్. దయచేసి ప్రాణాన్ని గురించినటువంటి నిర్ణయాలు మన చేతుల్లోకి తీసుకోవద్దు. మీ ప్రాణమైనా, బిడ్డ ప్రాణమైనా. కాబట్టి దయచేసి స్ట్రగుల్ అవ్వాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. ఫైనల్గా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను, లెట్స్ ఎడ్యుకేట్ అవర్ చిల్డ్రన్. దేవుని వాక్యం వాళ్ళు నేర్చుకునేట్టుగా ఈ పుస్తకాలు తయారు చేసాం. దయచేసి ఈ నంబర్కి కాంటాక్ట్ చేయండి. 834-1234-871 834-1234-871 ఈ నంబర్ పైన మీరు కాంటాక్ట్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. సీ యూ అగైన్ ఆన్ మండే హీబ్రూస్ బైబిల్ స్టడీలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్వ్స్.